Bangladesh. So Bangladesh has highest common boundary with India, that is 4096.5 kilometers. So Bangladesh has common boundary with 5 states in India. బంగ్లాదేశ్ కి ఇండియాకి మధ్య కామన్ బౌండరీ ఎన్ని స్టేట్స్ తో ఉంది చూద్దాం. సో దట్ ఈస్ విత్ వెస్ట్ బెంగాల్ ఆబ్వియస్లీ, బికాస్ బంగ్లాదేశ్ ఇట్ సెల్ఫ్ విచ్ ఇస్ బైఫర్కేటెడ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఓన్లీ. సో ఫస్ట్ వన్ వెస్ట్ బెంగాల్, అండ్ హియర్ మేఘాలయతో ఉంది. అలాగే ఇక్కడ అసోం స్టేట్, అలాగే త్రిపుర అండ్ మిజోరాం. సో ఓవరాల్గా Bangladesh has common boundary with how many states? Bangladesh has common boundary with 5 states in India. ఏమేం స్టేట్స్ ఉన్నాయి? నెంబర్ 1 వెస్ట్ బెంగాల్తో ఉంది, 2 మేఘాలయతో ఉంది, నెంబర్ 3 అసోంతో ఉంది, నెంబర్ 4 త్రిపుర, అండ్ నెంబర్ 5 మిజోరాం. సో Bangladesh has common boundary with how many states in India? One of the previous examination question. So, which of the following state doesn't has common boundary with Bangladesh? This is one more question in previous examination. So that very important. So Bangladesh ki 5 states to common boundary undi andi. Em states unnayante West Bengal, Meghalaya, Assam, Tripura and Mizoram. So these 5 states has common boundary with Bangladesh. ఇకపోతే మరి బంగ్లాదేశ్ కి మనకి కంట్రవర్సీస్ ఏమున్నాయి? రైట్. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇన్ 1971, 2 ల్యాండ్ బౌండరీస్ విచ్ ఈస్ గివెన్ బై ఇందిరా గాంధీ టు బంగ్లాదేశ్ ఫర్ లీజ్. సో బంగ్లాదేశ్ ఫామ్ అయినప్పుడు 2 ల్యాండ్ బౌండరీస్ ని ఇందిరా గాంధీ బంగ్లాదేశ్కి ఇచ్చారు. నెంబర్ 1 తీన్ బిగా అంటున్నాం. సో తీన్ బిగా అన్నాం. నెంబర్ 2 సిలిగిరి అంటున్నాం. తీన్ బిగా అండ్ సిలిగిరి, Teen Biga and Siliguri, these 2 land boundaries which are given by India for Bangladesh. వీళ్ళు ఏమన్నారు తర్వాత కాలంలో అంటే ఈ తీన్ బిగా సిలిగిరికి ఇండియాకి సంబంధం లేదు, ఈ 2 ల్యాండ్ బౌండరీస్ మావే అన్నారు. దీంతో కంట్రవర్సీ స్టార్ట్. సో ఇక్కడ ఈ కుక్కమూత ఆకారంలో ఉండేటువంటి ఏరియా అంతా కూడా సిలిగిరి అనేటువంటి ప్రాంతం. సో ఇది మనకి బంగ్లాదేశ్కి మధ్య కంట్రవర్సీ ఉన్నటువంటి ల్యాండ్ బౌండరీస్. ఇంకా ఇక్కడ నుంచి బ్రహ్మపుత్ర రివర్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ ఇండియా. బ్రహ్మపుత్ర రివర్ ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. సో బ్రహ్మపుత్ర రివర్ ఇండియాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు వెన్ బ్రహ్మపుత్ర ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ ఇండియా, లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర, దీనికి ఉన్నటువంటి పెద్ద ఉపనది తీస్తా అనేటువంటి ఉపనది. ఈ తీస్తా అనేటువంటి ఉపనది ఈ బంగ్లాదేశ్లోకి వెళ్తేనే అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ ఇరిగేషన్ సోర్సెస్ కానీ ఇవన్నీ. మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టించాం. ప్రాజెక్ట్ పేరు కూడా తీస్తానే. సో తీస్తా బికమ్ కాంట్రవర్సీ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో ల్యాండ్ బౌండరీస్ అయితేనేమో తీన్ బిగా సిలిగిరి, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితేనేమో తీస్తా ప్రాజెక్ట్. దీస్ 2 ఆర్ కాంట్రవర్షియల్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. మరి when Narendra Modi sworn as a prime minister on May 26, 2014 for the first time, మరి ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి కామన్ ల్యాండ్ బౌండరీస్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ని డెవలప్ చేశారు. కాబట్టి 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు వాట్? డెవలప్మెంట్ ఆఫ్ కామన్ ల్యాండ్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో ఇవి మనకి బంగ్లాదేశ్కి ఉన్నటువంటి కంట్రవర్సీస్. సో దీస్ 2 ఆర్ కంట్రవర్షియల్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ has common boundary with India, that is 4096.5 kilometers of boundary. highest common boundary with Bangladesh. అలాగే మనకి వీళ్ళకి ఉన్నటువంటి ల్యాండ్ బౌండరీ కాంట్రవర్సీ ఒకటి తీన్ బిగా, నెంబర్ 2 సిలిగిరి. వాటర్ కాంట్రవర్సీ అయితే తీస్తా. So 100th constitutional amendment which is made for the development of common land boundary between India and Bangladesh. So ఇది మనకి బంగ్లాదేశ్కి ఉన్నటువంటి కంట్రవర్సీస్. The next one పాకిస్తాన్. మరి పాకిస్తాన్ గురించి మాట్లాడితే ఫేవర్స్ కంటే కాంట్రవర్సీస్ మనం ఎక్కువ చూడొచ్చు.
Then what about these controversies between India and Pakistan? So first of all, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి కామన్ ల్యాండ్ బౌండరీస్. హౌ మెనీ స్టేట్స్ హ్యాస్ కామన్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్? వన్ ఈజ్ గుజరాత్, నెంబర్ 2 రాజస్థాన్, పంజాబ్, అండ్ హియర్ జమ్మూ అండ్ కాశ్మీర్. సపరేట్ అయిన తర్వాత లడక్ ఈస్ డిఫరెంట్, సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్. సో ఇట్ హెస్ కామన్ బౌండరీ విత్ 3 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ. 3 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో ఉంది, గుజరాత్, రాజస్థాన్ అండ్ పంజాబ్. వన్ ఈజ్ జమ్మూ కాశ్మీర్. సో అవుట్ ఆఫ్ దీస్ 4 స్టేట్స్ హైయెస్ట్ కామన్ బౌండరీ విత్ రాజస్థాన్. అంటే పాకిస్తాన్ కి ఎక్కువ కామన్ బౌండరీ ఉన్న స్టేట్ ఏది? రాజస్థాన్. రాజస్థాన్ హ్యాస్ హైయెస్ట్ కామన్ బౌండరీ. రాజస్థాన్ హ్యాస్ హైయెస్ట్ కామన్ బౌండరీ విత్ పాకిస్తాన్. మరి కాంట్రవర్సీస్ ఏంటి? సో వై కాంట్రవర్సీ స్టార్టెడ్? కాంట్రవర్సీ ఇస్ జమ్మూ కాశ్మీర్, నాట్ నౌ, ప్రీవియస్లీ. అకార్డింగ్ టు ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ హ్యాస్ స్పెషల్ కాన్స్టిట్యూషన్. దెన్ చాలా మందికి ఇప్పటికీ డౌట్ ఏమంటే, జమ్మూ కాశ్మీర్ స్టేట్ కి కాంట్రవర్సీ ఏంటి సార్? వాట్ ఈస్ ద కాంట్రవర్సీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్? వై కాంట్రవర్సీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ స్టార్టెడ్? ఒక్కసారి చూద్దాం. సో బిఫోర్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా వీ హ్యావ్ 562 ప్రావిన్సెస్. 562 సంస్థానాలు భారతదేశంలో ఉండేవి. ఆల్రెడీ వి నో. ఆల్ దీస్ ప్రావిన్సెస్ merged in Indian Union by Sardar Vallabhbhai Patel, who is popularly known as Iron Man of India. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రావిన్సెస్ అన్నిటిని ఇండియాలో మెర్జ్ చేయాలి అన్నారు. మరి ఆయన ఎందుకు చేశారు సార్ అంటే, హీ వాజ్ ద పర్సన్ హూ మెయింటైన్డ్ లీడ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఫర్ ప్రావిన్సెస్ సెక్టార్. ప్రావిన్సెస్ అనేటువంటి విభాగానికి ఈయననే హ్యాండిల్ చేసినటువంటి పర్సన్, అధిపతిగా ఉన్నటువంటి పర్సన్. భారతదేశంలో సంస్థానాలన్నింటినీ విలీనం చేసినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి పర్సన్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సో అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క బర్త్డేని మనం ఏక్తా దివస్ గా జరుపుకుంటున్నాం. ఆయన స్టాచ్యూని మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటున్నాం. ఇంతకుముందే అనుకున్నాం October 31st, విచ్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ఏక్తా దివస్. సో బర్త్డే ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇకపోతే ఈ 562 ప్రావిన్సెస్ లో అకార్డింగ్ టు 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ కొన్ని స్టేట్స్ ఫామ్ అయ్యాయి. సో ఆఫ్టర్ దట్ మనకి when we got independence in 1947 August 15, పటేల్ చెప్పారు అండ్ అదర్ లీడర్స్ చెప్పారు, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఇండియా is going to become independent country. No such province should not be entertained in India. All these provinces must be merged in any one of these provinces. సో అదే టైంలో మనకి లాస్ట్ గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి పర్సన్ లార్డ్ మౌంట్ బ్యాటన్. సో అకార్డింగ్ టు ద మౌంట్ బ్యాటన్ ప్లాన్, ఇండియా డివైడెడ్ ఇంటూ 2 యూనియన్స్. ఇండియా అండ్ పాకిస్తాన్ 2 భాగాలుగా విడిపోయింది. మరి ఇండియా పాకిస్తాన్ 2 భాగాలుగా విడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రావిన్సెస్ ఎక్కడ మెర్జ్ అవ్వాలి అనేది ఒక ఛాలెంజ్ మన ముందు. మరి కొన్ని ప్రావిన్సెస్ ఇండియన్ యూనియన్ లో మెర్జ్ అయ్యాయి, కొన్ని ప్రావిన్సెస్ పాకిస్తాన్ యూనియన్ లో మెర్జ్ అయ్యాయి. మరి ఎక్కడా కూడా మెర్జ్ కానటువంటి ప్రావిన్సెస్ ఒక 4 ఉన్నాయండి. ఏమేమి ఉన్నాయి? నెంబర్ 1 జూనాగఢ్ ప్రావిన్స్. జూనాగఢ్ ప్రావిన్స్ అంటే పాకిస్తాన్ లో ఉండేటువంటి ప్రావిన్స్ జూనాగఢ్ ప్రావిన్స్. నెంబర్ 2 ట్రావెన్కోర్ అండ్ కొచ్చి ప్రావిన్స్. ఇవాళ మన కేరళలో ఉన్నటువంటి ప్రావిన్స్ ఈ ట్రావెన్కోర్ కొచ్చి ప్రావిన్స్. నెంబర్ 3 హైదరాబాద్ ప్రావిన్స్. హైదరాబాద్ ప్రావిన్స్ అంటే ఇవాళ మన తెలంగాణ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కలిపి ఆ రోజు మనం హైదరాబాద్ స్టేట్ అన్న విచ్ హ్యాస్ విత్ 16 డిస్ట్రిక్ట్స్. అలాగే 4th one జమ్మూ కాశ్మీర్. ఈ 4 ప్రావిన్సెస్ ఎక్కడా మెర్జ్ అవని ప్రావిన్సెస్ ఎన్ని అంటే ఒక 4 ప్రావిన్సెస్. డజంట్ మెర్జ్డ్ ఎనీవేర్ ఆఫ్ దీస్ 2 రీజియన్స్, ఇదర్ పాకిస్తాన్ అండ్ ఇండియా. సో జూనాగఢ్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ అండ్ ట్రావెన్కోర్ అండ్ కొచ్చి. ఫస్ట్ వన్ జూనాగఢ్ ప్రావిన్స్. జూనాగఢ్ ప్రావిన్స్ కి పటేల్ చెప్పారు, సార్ జూనాగఢ్ ప్రావిన్స్ అనేది స్మాల్ సెక్టార్. మరి మీరు కనుక ఒంటరిగా ఉంటే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని మీరు ఏదైనా ఈ 2 యూనియన్ లో కలిపితే బాగుంటుంది అని చెప్పారు. దెన్ జూనాగఢ్ ప్రావిన్స్ కింగ్, సార్ మేము ఎలోన్ గా కలిపితే బాగుండదు, ఐ వాంట్ టు టేక్ ఫ్లెబిసిటీ ఫ్రమ్ మై పీపుల్. నేను ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటాను, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని మెర్జ్ చేస్తాను అన్నారు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ సపోర్టెడ్ టు మెర్జ్ ఇన్ ఇండియన్ యూనియన్, సో దట్ సింప్లీ దిస్ ప్రావిన్స్ మెర్జ్డ్ ఇన్ ఇండియన్ యూనియన్. సో దిస్ ఈస్ జూనాగఢ్ ప్రావిన్స్. Only province in India merged by taking plebiscite, Junagadh province.
అవుట్ ఆఫ్ 562 ప్రావిన్సెస్, మొత్తం దేశంలో ఉన్నటువంటి 562 సంస్థానాలలో ఒకే ఒక సంస్థానం, ఓన్లీ వన్ ప్రావిన్స్ విచ్ ఇస్ మర్జ్డ్ ఇన్ ఇండియన్ యూనియన్ బై టేకింగ్ ప్లెబిసిటీ, దట్ ఈస్ జూనాగఢ్ ప్రావిన్స్. దెన్ Travancore Kochi province. We know that most richest temple in the world, Ananta Padmanabha Swami temple. Ananta Padmanabha Swami temple ఈ Travancore Kochi province లో భాగంగానే ఉండేది. మరి Travancore Kochi province లో భాగంగా ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మరి ఆ రోజు మరి ఇండియన్ యూనియన్ లో మెర్జ్ చేయమని అడిగితే, ఒక అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మీద మాకు రైట్స్ ఇవ్వండి, మిగతాదంతా కలుపుకోండి అన్నారు. దీంతో ఒక అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని మాత్రం వదిలేసి మిగతా భూభాగం అంతా ఇండియన్ యూనియన్లో మెర్జ్ చేసుకున్నాం. అందుకని ఈరోజు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మీద రైట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాకి కానీ ఆ స్టేట్ ప్రావిన్స్కి కానీ లేకుండా ఉన్నవి. పోతే హైదరాబాద్ ప్రావిన్స్, మరి హైదరాబాద్ని ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అయితే, లాస్ట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో టిల్ 1934 హైదరాబాద్ బికమ్ ద రిచెస్ట్ ప్రావిన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే రిచెస్ట్ ప్రావిన్స్ గా మారింది హైదరాబాద్ టిల్ 1934కే. మరి ఆ రోజు టైమ్స్ మ్యాగజైన్ ఫ్రంట్ పేజ్ లో పడింది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫోటో రిచెస్ట్ పర్సన్ గా. మరి అట్లాంటి రిచెస్ట్ ప్రావిన్స్ హైదరాబాద్ ప్రావిన్స్, సెంటర్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క నడిబొడ్డులో ఉన్నటువంటి భూభాగం మన హైదరాబాద్ ప్రావిన్స్. మరి ఇట్లాంటి హైదరాబాద్ ప్రావిన్స్ ని ఇండియన్ యూనియన్ లో మెర్జ్ చేసుకోవాలి. మరి హైదరాబాద్ యూనియన్ మెర్జ్ చేయడానికి మనకి చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎస్పెషల్లీ హైదరాబాద్ యూనియన్ యొక్క ప్రాబ్లం ఏంటి అంటే, హైదరాబాద్ లో 86% ఆఫ్ ది పీపుల్ అప్రాక్సిమేట్లీ హిందూస్, రూలర్స్ ఆర్ ముస్లిమ్స్. మరి ఈ రూలర్స్ ఏమో ముస్లిమ్స్ అన్నాం, పీపుల్ ఏమో వీళ్ళన్నాం. అకార్డింగ్ టు ద మౌంట్ బ్యాటన్ ప్లాన్ ప్రకారం మన ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రావిన్సెస్ అన్నిటికీ ఒక ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేశారు. ఏంటా ఫ్లెక్సిబిలిటీ అంటే, మీ ప్రావిన్స్ అనేది హైదరాబాద్లో ఇండియన్ యూనియన్లో కానీ అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ యూనియన్లో కానీ ఎక్కడైనా కలుపుకోవచ్చు, లేదు మేము ఎక్కడా కలుపుకోము అనుకుంటే మీరు ఇండిపెండెంట్గా ఉండొచ్చు అనేటువంటి ఫ్లెక్సిబిలిటీ కల్పించారు ఆ రోజు. మరి ఆ ఫ్లెక్సిబిలిటీని బేస్ చేసుకొని హైదరాబాద్ ప్రావిన్స్ ఇండిపెండెంట్ కంట్రీగా ఉండాలనుకుంటుంది. అదే టైంలో ఈ హైదరాబాద్ మీద ఇండియన్ యూనియన్ అటాక్ చేస్తుంది అని చెప్పి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గవర్నమెంట్ వెళ్ళి యుఎన్ఓలో కంప్లైంట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి డిస్కషన్ కూడా జరిగింది ఐసీజేలో, యుఎన్ఓలో. సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ లిబరేషన్. తెలంగాణ విచ్ ఇస్ గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ నిజాం ఆన్ సెప్టెంబర్ 17, 1948. సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ విమోచన జరిగింది. హైదరాబాద్ ప్రజలు స్వతంత్రం తెచ్చుకున్నారు. హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు స్వతంత్రం తెచ్చుకున్నారు నిజాం నుంచి 1948 సెప్టెంబర్ 17న. అందుకే సెప్టెంబర్ 17 విచ్ ఈజ్ నోన్ యాజ్ లిబరేషన్ డే ఆఫ్ తెలంగాణ. తెలంగాణ విముక్తి లభించిన రోజు నిజాం నుంచి ఆ రోజు సెప్టెంబర్ 17, 1948. పోతే నెక్స్ట్ వన్ జమ్మూ కాశ్మీర్. మరి జమ్మూ కాశ్మీర్ విచ్ ఈస్ క్వైట్ ఆపోజిట్ ఫర్ హైదరాబాద్. మరి క్వైట్ ఆపోజిట్ అని ఎలా చెప్తున్నాం? హైదరాబాద్కి క్వైట్ ఆపోజిట్ ఎలా? జమ్మూ కాశ్మీర్ ప్రాబ్లం ఏంటి అంటే, జమ్మూ కాశ్మీర్లో 86% ఆఫ్ ది పీపుల్ ఆర్, అప్రాక్సిమేట్లీ 86% ఆఫ్ ది పీపుల్ ఆర్ ముస్లిమ్స్, రూలర్స్ ఆర్ హిందూస్. మరి జమ్మూ కాశ్మీర్ని ఎవరు రూల్ చేస్తున్నారు? మహారాజా హరీష్ సింగ్ రూల్ చేస్తున్నారు. మరి మహారాజా హరీష్ సింగ్ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, ఎప్పుడైతే హైదరాబాద్ యూనియన్ ఇండియన్ యూనియన్ లో మెర్జ్ అయిపోయిందో, పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ జమ్మూ కాశ్మీర్ మీద అటాక్ చేయడం జరిగింది. ఆ రోజు మహారాజా హరీష్ సింగ్ మన జవహర్లాల్ నెహ్రూ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఆ జవహర్లాల్ నెహ్రూ మన మిలిటరీని పంపించి వాళ్ళందరినీ కూడా పంపించేయడం జరిగింది. సో ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ని మనం లీజ్కు తీసుకున్నాం కొంతకాలం పాటు. అట్లా జమ్మూ కాశ్మీర్ అనేది మనకి లీజ్కి వచ్చింది 100 years పాటు, 99 years పాటు లీజ్కి వచ్చినటువంటి ప్రాంతం ఏది అంటే జమ్మూ కాశ్మీర్. ఇట్లా జమ్మూ కాశ్మీర్ని ఆర్టికల్ 370 ప్రకారం స్పెషల్ ప్రివిలేజెస్ ప్రొవైడ్ చేశారు. స్పెషల్ కాన్స్టిట్యూషన్ కలిగి ఉన్నటువంటి ఒకే ఒక భూభాగం ఇండియన్ టెరిటరీలో ఏది అంటే జమ్మూ కాశ్మీర్, బిఫోర్ October 31, 2019. సో ఇన్ ద పీరియడ్ ఆఫ్ నరేంద్ర మోడీ, ఇన్ ద పీరియడ్ ఆఫ్ అమిత్ షా, ఆర్టికల్ 370 సస్పెండెడ్, జమ్మూ కాశ్మీర్ మెర్జ్డ్ ఇన్ ఇండియన్ యూనియన్. ఇలా
ఈ ప్రావిన్సెస్ అన్నిటినీ కూడా ఇండియన్ యూనియన్లో మెర్జ్ చేశారు మన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ కూడా మెర్జ్ అయిపోయింది. సో ఆల్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ. సో నౌ ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తున్నాం అకార్డింగ్ టు ద ఆర్టికల్ 1. సో ఇవి మనకి ప్రావిన్సెస్ అండి. ఇక మరి పాకిస్తాన్కు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి పాకిస్తాన్కి ఉన్నటువంటి ప్రాబ్లం? దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లం విత్ పాకిస్తాన్? జమ్మూ కాశ్మీర్ అనేది లీజ్కి వచ్చిన భూభాగం కాబట్టి జమ్మూ కాశ్మీర్లో కొంత భాగం మాకు కావాలి అంటుంది పాకిస్తాన్. ఈ పక్క చైనా కూడా జమ్మూ కాశ్మీర్ మంది కాదన్న విషయం తెలుసు కాబట్టి కొంత భాగం మాది అంటున్నారు. సో ఈ పార్ట్ వాళ్ళకి, ఈ పార్ట్ వీళ్ళకి కావాలంటున్నారు. మధ్యలోది మనం ఏమంటున్నామంటే ఏది ఇచ్చే ముచ్చటే లేదు, జమ్మూ కాశ్మీర్ బిలాంగ్స్ టు ఇండియన్ టెరిటరీ అని చెప్తున్నాం. టోటల్ కంట్రవర్సీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఎట్ హియర్ విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ త్రీ సెక్టార్స్. మొత్తాన్ని 3 సెక్టార్స్ గా డివైడ్ చేశాం. ఎలా డివైడ్ చేశాం? నెంబర్ 1 ఐబిఎల్ అంటున్నాం, ఇంటర్నేషనల్ బౌండరీ లైన్. నెంబర్ 2 ఎల్ఓసి అంటాం, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాం. నెంబర్ 3 ఏజీపీఎల్ అంటున్నాం, యాక్చువల్ గ్రౌండ్ పొజిషనింగ్ లైన్ అంటున్నాం. యాక్చువల్ గ్రౌండ్ పొజిషనింగ్ లైన్ ఏజీపీఎల్, ఎల్ఓసి అంటున్నాం లైన్ ఆఫ్ కంట్రోల్. నెంబర్ 3 ఐబిఎల్ అన్నాం, ఇంటర్నేషనల్ బౌండరీ లైన్. సో మొత్తం 3 సెక్టార్స్ గా డివైడ్ చేశాం. ఇంటర్నేషనల్ బౌండరీ లైన్, లైన్ ఆఫ్ కంట్రోల్, యాక్చువల్ గ్రౌండ్ పొజిషనింగ్ లైన్, 3 సెగ్మెంట్స్ గా డివైడ్ చేస్తున్నాం. సో విచ్ ఈస్ కంట్రవర్సీ ఇన్ జమ్మూ కాశ్మీర్, సో విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. మరి ఏజీపీఎల్ యాక్చువల్ గ్రౌండ్ పొజిషనింగ్ లైన్, ఫైనల్ ఇక్కడ అప్పర్ మోస్ట్ రీజియన్ లో ఉన్నటువంటి భాగం ఏజీపీఎల్ యాక్చువల్ గ్రౌండ్ పొజిషనింగ్ లైన్ అంటున్నాం. మరి మధ్యలో ఉన్నటువంటి భూభాగం ఇది ఎల్ఓసి అన్నాం, అలాగే ఇది మనకి ఐబిఎల్ అన్నాం, ఇంటర్నేషనల్ బౌండరీ లైన్. మరి ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ విచ్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ సవాయి అనే ప్లేస్ నుంచి మాధోపూర్ అనేటువంటి ప్లేస్ వరకు ఉంది. సవాయి టు మాధోపూర్. అలాగే ఎల్ఓసి అనేది ఇక్కడ మాధోపూర్ అనేటువంటి ప్లేస్ నుంచి ఎన్జే 9842 అనే ప్లేస్ వరకు ఉంది. ఎన్జే 9842 వరకు ఉన్నటువంటి ప్లేస్ ని మనం ఏమంటున్నామంటే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాం. అలాగే ఏజీపీఎల్ యాక్చువల్ గ్రౌండ్ పొజిషనింగ్ లైన్ నేషనల్ జాయింట్ 9842 నుంచి కిలిక్ దావన్ పాస్ వరకు ఉంది. ఆల్రెడీ మనకు తెలుసు కిలిక్ దావన్ పాస్ నార్త్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అనుకున్నాం మనం ఇందాక. కిలిక్ దావన్ పాస్ ని దాన్ని మనం ఇందాక ఇందిరా కాల్ అన్నాం. ఇందిరా కాల్ ఆర్ కిలిక్ దావన్ పాస్, ఇందిరా కాల్ కిలిక్ దావన్ పాస్ వరకు స్ప్రెడ్ అయి ఉంది మనకి. ఇది ఎన్జే 9842 నుంచి కిలిక్ దావన్ పాస్ వరకు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఏరియాని ఇలా సెగ్రిగేట్ చేసి 3 సెక్టార్స్ గా డివైడ్ చేసినాం మనం. సో ఇవాళ ఎల్ఓసి అనేటువంటి భూభాగం మాదే అని చెప్పి పాకిస్తాన్ చెప్తా ఉంది. మనం స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చాం. అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, ప్రాణం ఉన్నంత వరకు ఎల్ఓసిని వదిలిపెట్టే ముచ్చటే లేదు, ఎల్ఓసి మాదే అని చెప్పి. కాబట్టి ఎల్ఓసిని కూడా మనం తొందరలో మెర్జ్ చేసుకోబోతున్నాం. ఈ భూభాగం కూడా మన భూభాగంలో కనిపించే రోజులు చాలా తొందరలోనే ఉన్నాయని ఆశిద్దాం. ఏవైతే గుజరాత్ దగ్గర కూడా మనకి కంట్రవర్సీ ఉందండి. ఏంటి గుజరాత్ దగ్గర కంట్రవర్సీ అంటే ఒక లైన్ డ్రా చేసింది పాకిస్తాన్. దిస్ ఈస్ కాల్డ్ 24 degrees ప్యారలల్ లైన్, 24 డిగ్రీల సమాంతర రేఖ అంటాం. 24 degrees ప్యారలల్ లైన్ అంటున్నాం. సో 24 degrees ప్యారలల్ లైన్ ఇది గుజరాత్ దగ్గర నుంచి డ్రా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ని మనమే సర్ క్రిక్ లైన్ అని కూడా పిలుస్తాం, బికాస్ ఇది సర్ క్రిక్ అనేటువంటి ప్రాంతం. ఇక్కడ నుంచి డ్రా చేసినటువంటి ఈ లైన్ కాబట్టి దీన్ని మనం సర్ క్రిక్ లైన్ అని కూడా పిలవచ్చు. సర్ క్రిక్ లైన్ అంటున్నాం. సర్ క్రిక్ లైన్ కాంట్రవర్సీ ఆర్ 24 degrees ప్యారలల్ లైన్ కాంట్రవర్సీ. మరి దీన్ని పాకిస్తాన్ డ్రా చేసి మన దగ్గర తీసుకొచ్చారు, యాక్సెప్ట్ చేయండి, దీన్ని సైన్ చేయండి అని చెప్పి. మరి దీన్ని కనుక సైన్ చేస్తే మనకి ప్రాబ్లం ఏంటి అంటే వెస్ట్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇది రన్ ఆఫ్ కచ్ పాకిస్తాన్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. అందుకనే ఏ ఒక్క సెంటు భూమి కూడా వదిలిపెట్టే ముచ్చటే లేదు మనం, ఇదంతా మాదే అని చెప్పి సైన్ చేయలేదు మనం. దీంతో 24 degrees ప్యారలల్ లైన్ విచ్ ఈస్ కంట్రవర్షియల్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్ గుజరాత్, సో విచ్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ సర్ క్రిక్ లైన్. సో 24 degrees ప్యారలల్ లైన్ విచ్ ఈస్ కంట్రవర్షియల్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఒకసారి 24 మీద బిట్లు చూద్దామండి. 24 degrees ప్యారలల్ లైన్ కంట్రవర్షియల్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్.
24 degrees longitude become controversial between Germany and Poland. జర్మనీకి పోలాండ్కి మధ్య కంట్రవర్షియల్ ప్లేస్ ఏంటి అంటే 24 degrees లాంగిట్యూడ్. 24 degrees ప్యారలల్ లైన్ ఏమో ఇండియా పాకిస్తాన్, 24 degrees లాంగిట్యూడ్ ఏమో జర్మనీ అండ్ పోలాండ్. అలాగే 24th నేషన్ ఇండియా విచ్ ఈస్ జాయిన్డ్ ఇన్ యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. 193 కంట్రీస్ ఉన్నాయండి దీంట్లో, 193 కంట్రీస్ ఉన్నాయి. 1945 అక్టోబర్ 24th ఫామ్ అయింది యుఎన్ఓ. అక్టోబర్ 24th ఫామ్ అయింది యుఎన్ఓ. 24th అక్టోబర్ ఫామ్ అయింది యుఎన్ఓ. ఇందులో ప్రారంభ దేశాలు బిగినింగ్ కంట్రీస్ ఆర్ 51. అవుట్ ఆఫ్ 51 కంట్రీస్ 24th నేషన్ ఇండియా. ఇండియా జాయిన్డ్ ఇన్ యుఎన్ఓ యాజ్ ఏ 24th నేషన్. 24th నేషన్ గా జాయిన్ అయింది ఇండియా. ఎందులో జాయిన్ అయింది అంటే యుఎన్ఓలో. 24th నేషన్ గా చేరినటువంటి దేశం ఏది అంటే మన ఇండియా. అలాగే అక్టోబర్ 24th మనం ఎలా జరుపుకోవాలి అంటే యుఎన్ఓ డేగా జరుపుకుంటాం. అలాగే ఏప్రిల్ 24th మనం పంచాయతీ రాజ్ దివస్ గా జరుపుకుంటాం. ఏప్రిల్ 24 అబ్జర్వ్డ్ యాజ్ పంచాయతీ రాజ్ దివస్. అలాగే 24 ఆర్టికల్ 24 అబోలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, బాల కార్మిక వ్యవస్థ నిషేధం గురించి, బాల కార్మిక వ్యవస్థ నిషేధం గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ 24. సో ఎక్కడ 24 వచ్చినాయి బిట్లనే గుర్తుండాలండి. సో 24 degrees parallel line controversial between India and Pakistan. 24 degrees longitude controversial between Germany and Poland. అలాగే 24th నేషన్ ఇండియా which is joined in UNO. అలాగే అక్టోబర్ 24 which is observed as UNO Day. April 24 which is observed as పంచాయత్ రాజ్ దివస్. అలాగే 24th ఆర్టికల్ 24 which is known as abolition of child labor. అబోలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అని చెప్తున్నాం ఆర్టికల్ 24 ని బేస్ చేసుకొని. సో దిస్ ఇస్ వాట్ 24. సో ఇది మనకి పాకిస్తాన్కి ఉన్నటువంటి కంట్రవర్సీస్. సో ఫైనలీ పాకిస్తాన్కి ఉన్న ఇండియాకి ఉన్న కంట్రవర్సీస్ లో వన్ ఈజ్ విత్ జమ్మూ కాశ్మీర్, వన్ మోర్ విత్ గుజరాత్ దగ్గర అయితే 24 degrees parallel line. అలాగే జమ్మూ కాశ్మీర్ లో అయితే టోటల్ కంట్రవర్సీ విచ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 segments. అలాగే చైనా దెన్ కమ్ టు ద చైనా. మరి చైనాకి మనకి కామన్ బౌండరీస్ ఏమేమి ఉన్నాయి? వన్ ఈజ్ obviously we can say Arunachal Pradesh and here Sikkim and ఇక్కడ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ వీళ్ళతో ఉన్నాయండి మనకి. ఇక్కడ ఉండదు. ఇక్కడ ఎందుకంటే ఇది నేపాల్కి ఇక్కడ యూపీకి ఉంది, బీహార్కి ఉంది. అందుకని పైకి కనిపించేటువంటి ఈ స్టేట్స్కి మాత్రమే చైనాతో బౌండరీ. సో చైనా ఇస్ కామన్ బౌండరీ విత్ ఏమేమి ఉన్నాయి? జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు టోటల్ జమ్మూ కాశ్మీర్ లేదు, 2 segments గా చేశారు కాబట్టి లడక్. సో నౌ ఓన్లీ విత్ లడక్ తో మాత్రమే ఉంది. నౌ ఓన్లీ విత్ లడక్ అండ్ హియర్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వీళ్ళతో ఉంది. సో నెంబర్ 1 లడక్, ఇట్స్ యూనియన్ టెరిటరీ అండ్ హిమాచల్ ప్రదేశ్, అలాగే ఉత్తరాఖండ్, వన్ మోర్ ఈజ్ సిక్కిం, వన్ మోర్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. సో టోటలీ విత్ 5. Right. So total controversy of India and China, which is divided into 3 segments. ఇక్కడ కూడా 3 segments గా డివైడ్ చేస్తున్నాం మనం. ఎలా డివైడ్ చేసాం? వెస్ట్ సెక్టార్, మిడిల్ సెక్టార్
ఈస్ట్ సెక్టార్, వెస్ట్ సెక్టార్, మిడిల్ సెక్టార్ అండ్ ఈస్ట్ సెక్టార్. సో టోటల్ కంట్రవర్సీ విచ్ ఇస్ డివైడ్ ఇంటూ 3 సెగ్మెంట్స్. మరి ఈ వెస్ట్ సెక్టార్లో ఉన్నటువంటి ఏరియానే మనకి ఈ లడక్ తోటి ఈరోజు కామన్ బౌండరీ ఉంది. మరి ఈ వెస్ట్ సెక్టార్లో ఉన్నటువంటి ఏరియా లడక్తో కామన్ బౌండరీ, మిడిల్ సెక్టార్ వచ్చి సిక్కిం, అలాగే ఈస్ట్ సెక్టార్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్. ఇలా మొత్తం కంట్రవర్సీని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. మరి ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ 1962 అక్టోబర్ 20. 1962లో మనకి చైనాతో వార్ జరిగింది. ఇండియా పాకిస్తాన్ వార్ అయితే 1965, చైనా వార్ అయితే 1962. 1962లో చైనాతో వార్ జరిగినప్పుడు వెస్ట్ సెక్టార్లో ఉన్నటువంటి అక్సాయి చిన్ అనేటువంటి ప్లేస్ని ఆక్యుపై చేసింది చైనా. దట్ వాజ్ ఇన్ జమ్మూ కాశ్మీర్, ప్రీవియస్లీ నవ్ ఈజ్ ఇన్ లడక్. అక్సాయి చిన్ అనేటువంటి ప్లేస్ని ఆక్యుపై చేసింది. అక్సాయి చిన్ అనేటువంటి ప్లేస్ ఆక్యుపై చేసింది ఈ వెస్ట్ సెక్టార్లో ఉన్న ప్లేస్ని చైనా 1962లో వార్ జరిగినప్పుడు. మరి మిడిల్ సెక్టార్లో మనకి ఎల్ఓసి కనిపిస్తుంది. ఇక్కడ ఎల్ఏసి అంటున్నాం మనం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఎల్ఓసి అయితే పాకిస్తాన్తో, ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ విత్ ఇక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం, విచ్ వీ కెన్ సీ ఇన్ మిడిల్ సెక్టార్. అలాగే ఈస్ట్ సెక్టార్, ఈస్ట్ సెక్టార్కి ఈరోజు కూడా అరుణాచల్ ప్రదేశ్ భూభాగం అంతా కూడా మాదే. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ దీపుడాంగ్, ఈ ప్లేసెస్ అన్ని కూడా మావే అని చెప్పి ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ అంటా ఉంది. బార్డర్లు దాటి వస్తా ఉన్నారు కూడా. అలాగే మనకి ప్రీవియస్లీ రీసెంట్ గా కంట్రవర్సీ అయినటువంటి ప్లేస్ డోక్లా అనేటువంటి పాస్. ఈ డోక్లా పాస్ బికమ్ కంట్రవర్షియల్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. డోక్లా పాస్ కంట్రవర్షియల్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఇది మనకి ఇండియాకి చైనాకి ఉన్నటువంటి కంట్రవర్సీస్. సో ఓవరాల్ గా ఇండియా అండ్ చైనా. సో టోటల్ కంట్రవర్సీ విచ్ ఈస్ డివైడ్ ఇంటూ 3 సెగ్మెంట్స్, వెస్ట్ సెక్టార్, మిడిల్ సెక్టార్ అండ్ ఈస్ట్ సెక్టార్. 1962లో చైనా ఆక్యుపై చేసినటువంటి ప్లేస్ ఏది? అక్సాయి చిన్. అక్సాయి చిన్ అప్పుడైతే జమ్మూ కాశ్మీర్ లో ఉంది, ఇప్పుడు లడక్ లో ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్ తో పాటు ఈ అక్సాయి చిన్ తో పాటు వెస్ట్ సెక్టార్ లో ఉన్నటువంటి భూభాగాలు హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. అలాగే మిడిల్ సెక్టార్ లో ఉన్నటువంటి ప్లేస్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటున్నాం. అలాగే ఈస్ట్ సెక్టార్ లో ఉన్నటువంటి ప్లేస్ ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇవి కంట్రవర్సీస్ మనకి అండ్ చైనాకి ఉన్నటువంటి కంట్రవర్సీస్ అండి. ఇకపోతే నేపాల్. మరి నేపాల్ హిమాలయ రాజ్యం. మరి క్యాపిటల్ ఆఫ్ నేపాల్ కఠ్మండు. కరెన్సీ ఆఫ్ నేపాల్ నేపాలీ రూపీ. ఇన్ 2008 నేపాల్ బికమ్ రిపబ్లికన్ కంట్రీగా మారింది 2008లో నేపాల్. బిఫోర్ 2008 నేపాల్ అండర్ ద రూలింగ్ ఆఫ్ మొనోపలిజం, రాచరిక వ్యవస్థ ఉండేది 2008 కంటే ముందు నేపాల్లో. 2008 నుంచి రిపబ్లికన్ కంట్రీగా మారినటువంటి దేశం నేపాల్ దేశం. మరి ఇవాళ నేపాల్కి మనకి చాలా మంచి రిలేషన్ ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే వీ కెన్ సీ రీసెంట్ గా కాలాపాని అనేటువంటి ప్లేస్ లో కంట్రవర్సీ స్టార్ట్ అయింది మనకి నేపాల్కి. ఈ కాలాపాని ప్లేస్ మాది అని చెప్పి ఒక బౌండరీ లైన్ డ్రా చేయాలి అని చెప్పి నేపాల్ అంటా ఉంది. సో కాబట్టి కాలాపాని సో విచ్ ఈస్ కంట్రవర్షియల్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. సో ఇండియాకి నేపాల్కి ఉన్న కాంట్రవర్సీ ఏది అంటే కాలాపాని. ఎల్ఏసి కాంట్రవర్సీ ఎవరిది అంటే ఇండియా అండ్ చైనా. ఎల్ఓసి కాంట్రవర్సీ ఎవరిది అంటే ఇండియా అండ్ పాకిస్తాన్. ఎల్ఓసి ఇండియా అండ్ పాకిస్తాన్, ఎల్ఏసి ఇండియా అండ్ చైనా, అలాగే కాలాపాని ఇండియా అండ్ నేపాల్. అక్సాయి చిన్ is a controversial between India and China. So which is occupied in 1962. 1962లో ఇండియాకి మరియు చైనాకి మధ్య వార్ జరిగింది. ఆ వార్లో ఆక్యుపై చేశారు ఈ ప్లేస్ని. మరి నేపాల్కి మనకి
ఉన్నటువంటి కామన్ ల్యాండ్ స్టేట్ బౌండరీస్ ఏమున్నాయి? సిక్కిం ఆబ్వియస్లీ, బీహార్ అండ్ హియర్ బెంగాల్, అలాగే ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. సో ఇండియా అండ్ నేపాల్ హ్యాస్ కామన్ బౌండరీ విత్ 5 states. ఇండియా అండ్ నేపాల్. India and Nepal has common boundary with 5 states. One is Sikkim state, number 1. Number 2, West Bengal state. Number 3, Bihar state. Number 4, UP state. And number 5, Uttarakhand state. So these are common land boundaries. So Nepal has highest common boundary with Uttarakhand. So it has highest common boundary with Uttar Pradesh state. Nepal has highest common boundary with UP. So ఇవి మనకి నేపాల్కి ఉన్నటువంటి కామన్ ల్యాండ్ బౌండరీస్. పోతే ఫేవర్స్ కనుక చూస్తే మనం ఇండియా అండ్ నేపాల్ విచ్ ఈస్ స్టార్టెడ్ బస్ ట్రాన్స్పోర్టేషన్. ఇవాళ ఇండియా నుంచి భూటాన్ కానీ నేపాల్ కానీ వీఆర్ ఏబుల్ టు గో విత్ ఓన్లీ ఆధార్ కార్డ్. పాస్పోర్ట్ లేకుండా ఆధార్ కార్డుతో వెళ్ళగలిగేటువంటి దేశాల్లో నేపాల్ అండ్ భూటాన్ కూడా ఒకటి. ఇండియాకి నేపాల్కి మనం వెళ్ళొచ్చు. అలాగే ఇండియన్ కరెన్సీ సర్క్యులేటెడ్ ఇన్ నేపాల్. రీసెంట్లీ నేపాల్ అనౌన్స్డ్ వీఆర్ గోయింగ్ టు బ్యాన్ 2000 రూపీస్ ఇండియన్ కరెన్సీ నోట్ అని చెప్పి 2000 రూపాయల నోట్ని మేము బ్యాన్ చేస్తున్నాం. మా కంట్రీలో ఎక్కువగా ఫేక్ కరెన్సీ మాకు సప్లై అవుతుంది కాబట్టి బ్యాన్ చేస్తున్నాం అని చెప్పి 2000 రూపీస్ ని బ్యాన్ చేసినటువంటి కంట్రీ ఏది ఇండియన్ కరెన్సీని అంటే నేపాల్. సో ఇలా నేపాల్ కి మనకి మధ్య బస్సు సర్వీస్ స్టార్ట్ అయిందండి. నేమ్ ఆఫ్ ది బస్ సర్వీస్ పశుపతినాథ. పశుపతినాథ బస్ సర్వీస్ విచ్ ఈస్ స్టార్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. అలాగే ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పశుపతినాథ కాకుండా ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇండియాకి మరియు నేపాల్కి, ఇండియా అండ్ నేపాల్కి మధ్య ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ పశుపతినాథ. పశుపతినాథ బస్ ట్రాన్స్పోర్టేషన్ ఇండియా అండ్ నేపాల్. ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఇండియా అండ్ బంగ్లాదేశ్ మైత్రి ఎక్స్ప్రెస్. మైత్రి ఎక్స్ప్రెస్. ఇండియా బంగ్లాదేశ్ మైత్రి. అలాగే in 2019 one more train started between India and Bangladesh, that is Bandhan Express. Bandhan is a weekly service which is running between India and Bangladesh. Alage India and Pakistan. India and Pakistan Samjhauta Express. Samjhauta Express. So పుల్వామా ఈవెంట్ తర్వాత, పుల్వామా సంఘటన తర్వాత ఈ సంజౌతా ఎక్స్ప్రెస్ ని స్టాప్ చేసేసింది ఇండియా. యాక్చువల్లీ సంజౌతా ఎక్స్ప్రెస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1976 July 22nd, which is from Lahore to Amritsar and Amritsar to Lahore. ఈ ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది సంజౌతా ఎక్స్ప్రెస్. So Samjhauta Express, which is not running today, after Pulwama event February 14, 2019 లో జరిగినటువంటి పుల్వామా సంఘటన తర్వాత ఈ ట్రైన్ ఆపేస్తున్నాం మనం. సో ఇది మనకి అండ్ నేపాల్కి ఉన్నటువంటి ఫేవర్స్. అట్ ద సేమ్ టైం మనకి నేపాల్కి ఉన్నటువంటి కంట్రవర్సీస్. సో ఇండియా అండ్ నేపాల్, వాట్ ఈస్ ద బస్ సర్వీస్? నేమ్ ఆఫ్ ది బస్ సర్వీస్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్ Pashupatinath Express. India and Bangladesh Maitri Express and Bandhan Express. Bandhan is a weekly service, Maitri is a regular service. Alage India and Pakistan Samjhauta Express. Samjhauta Express between India and Pakistan. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అమృత్సర్ నుంచి లాహోర్ వరకు 1976 July 22nd స్టార్ట్ చేశారు ఈ ట్రైన్. సో ఇది ఓవరాల్ గా మనకి ఇండియా అండ్ నేపాల్. The next one, Bhutan. India and Bhutan. So Bhutan, capital of Bhutan, Thimphu.
Currency of Bhutan, Gultram. Gultram. Then Prime Minister of Bhutan, Lotai Shering. అలాగే కింగ్ ఆఫ్ ది భూటాన్ జింగ్మే సింగ్మే నాంగ్యల్ కేసర్ వాంగ్చుక్. జింగ్మే సింగ్మే నాంగ్యల్ కేసర్ వాంగ్చుక్ కింగ్ ఆఫ్ ది భూటాన్, స్వయంగా అయిన మన అల్లుడు కూడా. మరి భూటాన్, మరి భూటాన్ అండ్ ఇండియాకి మధ్య కామన్ ల్యాండ్ బౌండరీస్ ఏమున్నాయి? స్టేట్స్ సిక్కిం, అలాగే అసోం, Arunachal Pradesh, West Bengal. So 4 states which has common boundary between India and Bhutan. Number 1, West Bengal. Number 2, Sikkim. Number 3, Assam. Number 4, Arunachal Pradesh. There are 4 states which has common boundary between India and Bangladesh: West Bengal, Sikkim, Assam and Arunachal Pradesh. There are 4 states which has common boundary between India and Bangladesh. Bhutan. India and Bhutan. Mari India we sponsored 5,000 crores to develop hydroelectricity for Bhutan country. So this represents the relationship between India and Bhutan. So ఇది మనకి భూటాన్కి ఉన్నటువంటి ఫేవర్స్, మనకి భూటాన్కి ఉన్నటువంటి మంచి చెడులు అన్ని కూడా. నెక్స్ట్ కంట్రీ మయన్మార్. మయన్మార్ ప్రీవియస్లీ నోన్ యాజ్ రంగూన్, బర్మా. మరి క్యాపిటల్ ఆఫ్ మయన్మార్ నేపిటా. దెన్ కరెన్సీ బర్మిన్సో క్యాట్, బర్మిన్సో కెటో అంటారు, వీ కెన్ సే సింప్లీ క్యాట్. మరి మయన్మార్కి ఇండియాకి ఉన్నటువంటి కామన్ ల్యాండ్ బౌండరీస్ ఏమున్నాయి? వన్ ఈజ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఆబ్వియస్లీ ఇక్కడ వరకు ఉందండి అరుణాచల్ ప్రదేశ్, ఇగో ఇలా ఉంది కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ ఆబ్వియస్లీ. అలాగే ఇక్కడ నాగాల్యాండ్ ఉంది, నాగాల్యాండ్. అలాగే మణిపూర్ ఉంది, అలాగే మిజోరాం ఉంది. సో హౌ మెనీ స్టేట్స్ హ్యాస్ కామన్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్? దెర్ ఆర్ 4 స్టేట్స్ విచ్ హ్యాస్ కామన్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్. ఏమేమి ఉన్నాయి? అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాల్యాండ్ అండ్ మిజోరాం అండ్ మణిపూర్. సో హౌ మెనీ స్టేట్స్? దెర్ ఆర్ 4 స్టేట్స్ విచ్ హ్యాస్ కామన్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్. మరి కాంట్రవర్సీస్ ఏమైనా ఉన్నాయా? నో, ఇప్పటివరకు అయితే కాంట్రవర్సీస్ లేవు. బట్ ఉన్న కాంట్రవర్సీస్, చైనాతో కాంట్రవర్సీ ఉంది డ్యూ టు మయన్మార్. ఏంటి మయన్మార్? కోకో ఛానల్. బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్ కోకో ఛానల్ ఈజ్ లొకేటెడ్. ఇన్ ద పీరియడ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ పీరియడ్ లో ఈ కోకో ఛానల్ ని మనం మయన్మార్కి గిఫ్ట్ ఇచ్చాం. మయన్మార్ చైనాకి గిఫ్ట్ ఇచ్చింది. ఇవాళ చైనా ఇక్కడ ఒక పోర్ట్ డెవలప్ చేస్తుంది, వాటర్ పోర్ట్ ని, సీ పోర్ట్ ని డెవలప్ చేస్తుంది. మనం అడుగుతున్నాం చైనాని, ఇది మాది, మీరు ఎలా డెవలప్ చేస్తారు అని. చైనా అంటుంది, ఇది మాకు మయన్మార్ ఇచ్చింది, మాకు సంబంధం లేదు అంటున్నారు. సో దట్ కోకో ఛానల్ బికమ్ కంట్రవర్సీ బిట్వీన్ ఇండియా అండ్ చైనా బికాస్ ఆఫ్ దిస్ మయన్మార్. సో కోకో ఛానల్ విచ్ ఇస్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్. ఇవి ఓవరాల్ గా మనకి ఇంటర్నేషనల్ బౌండరీస్. సో టోటల్లీ ఇండియా హ్యాస్ కామన్ బౌండరీ విత్ హౌ మెనీ కంట్రీస్? 7 కంట్రీస్. ఇక లాస్ట్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ కి ఓన్లీ ఒక్క స్టేట్ తో బౌండరీ ఉందండి. ఇప్పుడైతే ఒక యూనియన్ టెరిటరీతో బౌండరీ ఉంది, జమ్మూ కాశ్మీర్. ఓన్లీ 80 kilometers of boundary is there between Afghanistan and Jammu Kashmir. So India has common boundary with how many countries? 7 countries: Pakistan, Afghanistan, China, Nepal, Bhutan, Bangladesh, Myanmar. ఈ కంట్రీస్ తో బౌండరీ ఉంది. హైయెస్ట్ కామన్ బౌండరీ బంగ్లాదేశ్ 4096.5 kilometers. లీస్ట్ బౌండరీ ఆఫ్ఘనిస్తాన్ 80 kilometers ఆఫ్ బౌండరీ ఇస్తారు. ఆల్రైట్, ఒకసారి ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ని చూద్దాం.
India has highest common boundary with which of the following country? Bangladesh. How much boundary? 4096.5 kilometers of boundary. Which Prime Minister of India received highest prize of Bangladesh? బంగ్లాదేశ్ యొక్క హైయెస్ట్ ప్రైజ్ ని అందుకున్నటువంటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? శ్రీమతి ఇందిరా గాంధీ. అండ్ విచ్ ప్రైమ్ మినిస్టర్ రిసీవ్డ్ హైయెస్ట్ ప్రైజ్ ఆఫ్ మాల్దీవ్స్? మాల్దీవ్స్ యొక్క హైయెస్ట్ ప్రైజ్ తీసుకున్న ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ నరేంద్ర మోడీ. విచ్ కంట్రీ హాస్ లీస్ట్ కామన్ బౌండరీ విత్ ఇండియా? ఏ కంట్రీకి లీస్ట్ కామన్ బౌండరీ ఉంది? సో ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ లీస్ట్ కామన్ బౌండరీ. అలాగే సో which of the following country has controversy of 24 degrees parallel line with India? Pakistan. 24 degrees parallel line which is controversial between India and Pakistan? India and Pakistan in Gujarat state. So Gujarat lo 24 degrees parallel line controversy undi India ki mariyu Pakistan ki madhya. LAC controversy line of actual control controversy is there between India and China. So these are the controversies of which we can see between these countries. Very, very, very important. So ivi manaki controversies ande. Ikapothe we know that international boundaries manaki telusu. At the same time coastal boundaries kuda telusu. So how many states has coastal boundary? 9 states. 9 states in India has coastal boundary, right? So from Gujarat to West Bengal, we have 9 states as common boundary, coastal boundary, sorry. ఏమేమి ఉన్నాయి? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, West Bengal. So totally 9 states has coastal boundary. So 4 states, 5 states, 9 states has common boundary, coastal boundary in India. So international boundaries, India has boundary internationally with different countries, right? Mari how many states in India has international boundary as well as coastal line? International boundary and coastal line రెండు ఉన్నటువంటి స్టేట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే అవేంటి? ఇంటర్నేషనల్ బౌండరీ ఉండాలి, అట్ ద సేమ్ టైం కోస్టల్ లైన్ ఉండాలి. రెండు ఉన్నటువంటి స్టేట్స్ ఏమేమి ఉన్నాయి? గుజరాత్, ఎస్, ఇంటర్నేషనల్ బౌండరీ ఉంది, ఇంటర్నేషనల్ బౌండరీ విత్ పాకిస్తాన్, కోస్టల్ బౌండరీ విత్ అరేబియన్ సీ, ఎస్. అలాగే వెస్ట్ బెంగాల్, ఆబ్వియస్లీ వెస్ట్ బెంగాల్ కి ఇంటర్నేషనల్ బౌండరీ ఉంది విత్ బంగ్లాదేశ్, అట్ ద సేమ్ టైం కోస్టల్ లైన్ ఉంది, బే ఆఫ్ బెంగాల్. కాబట్టి there are 2 states in India which has international boundary as well as coastal line. There are 2 states in India which has international boundary and coastal line. Number 1, Gujarat. Number 2, West Bengal. Gujarat has international boundary with Pakistan and coastal line of Arabian Sea. Bangladesh has international boundary with West Bengal, has international boundary with Bangladesh, coastal line Bay of Bengal. Ivi international boundaries and coastal line. In the same way, state which doesn't has international boundary and coastal line, international boundary undaddu. There is no international boundary. International boundary undaddu. International boundary undaddu. Coastal line kuda undaddu. No international boundary, alage no coastal line. ఇంటర్నేషనల్ బౌండరీ, కోస్టల్ లైన్ రెండూ లేనటువంటి స్టేట్స్ ని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటారు. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్, భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటారు. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటారు. దెర్ ఇస్ నో ఇంటర్నేషనల్ బౌండరీ, అలాగే దెర్ ఇస్ నో కోస్టల్ లైన్. కోస్టల్ లైన్, ఇంటర్నేషనల్ బౌండరీ రెండూ లేనటువంటి రాష్ట్రాలని మనం ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటాం. మరి ఏమున్నాయి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్? జేహెచ్ఎంసిటి, జిహెచ్ఎంసి లాగా జేహెచ్ఎంసి. జార్ఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ. సో హియర్ జార్ఖండ్ ఈస్ దర్. జార్ఖండ్, దెర్ ఇస్ నో ఇంటర్నేషనల్ బౌండరీ, దెర్ ఇస్ నో కోస్టల్ లైన్. ఎక్కడ సముద్రం లేదు, ఇంటర్నేషనల్ బౌండరీ కూడా లేదు జార్ఖండ్. హర్యానా ఇక్కడ
Haryana. There is no international boundary. At the same time, there is no coastal line. Madhya Pradesh. There is no international boundary. Alage coastal line. Alage Chhattisgarh. Chhattisgarh. There is no international boundary in coastal line. అలాగే తెలంగాణ. తెలంగాణకి ఏ దేశంతో సరిహద్దు లేదు, సముద్రం కూడా లేదు. సో ఇవి మనకి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే. సో ఓవరాల్గా టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఇన్ ఇండియా. హౌ మెనీ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? జార్ఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ. సో దేర్ ఆర్ 5 ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో ఇవి ఓవరాల్గా మనకి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే. సో ఇవి ఓవరాల్గా మనకి ఇండియాని బేస్ చేసుకొని సదరన్ రీజన్ ఆఫ్ ఇండియా తెలుసు, నార్థన్ రీజన్ ఆఫ్ ఇండియా తెలుసు. సదరన్ రీజన్ ఆఫ్ ఇండియాకి కోస్టల్ బౌండరీస్ ఉన్నాయి. నార్థన్ రీజన్ ఆఫ్ ఇండియాలో ఇంటర్నేషనల్ బౌండరీస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ బౌండరీ కోస్టల్ లైన్ రెండు ఉన్నటువంటి స్టేట్స్ రెండు ఉన్నాయి. వన్ ఈజ్ గుజరాత్, నెంబర్ 2 వెస్ట్ బెంగాల్. గుజరాత్ కి పాకిస్తాన్ తో అలాగే అరేబియన్ సీతో కోస్టల్ లైన్ ఉంది. అలాగే వెస్ట్ బెంగాల్ కి బంగ్లాదేశ్, ఎట్ ద సేమ్ టైం బే ఆఫ్ బెంగాల్. ఇంకా ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ బౌండరీస్ అండ్ కోస్టల్ లైన్ రెండూ లేనటువంటి స్టేట్స్ ని మనం ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటున్నాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే 5 స్టేట్స్ ఉన్నాయి. జార్ఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ. ఇవి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. ఓవరాల్ గా మనకి 5 ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఆర్ దేర్. సో సదరన్ రీజియన్ తెలుసు, మరి నార్థన్ రీజియన్ లో మనకి హిమాలయాస్ ఆర్ దేర్. నార్థన్ రీజన్ ఆఫ్ ఇండియా వీ కెన్ సీ హిమాలయాస్. మరి హిమాలయాస్ ఎలా ఉన్నాయి, ఎలా ఫామ్ అయ్యాయి మనకి హిమాలయాస్, ఏమేమి ఉన్నాయి హిమాలయాస్ ఏంటి, ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. మరి హిమాలయాస్ 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 విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ నార్థన్ రీజన్ ఆఫ్ ఇండియా. Himalayas which are located in northern region of India. Then how Himalayas are formed? Himalayas ela form ayyayi? Which theorems explains about the formation of Himalayas? We can see here. There are 2 theorems which explains about the formation of Himalayas. One is plate tectonic theory. Plate tectonic theory. Number 2, continental drift. Plate tectonic theory. Number 2, continental drift. There are 2 theorems which explains about the formation of Himalayas. Number 1, plate tectonic theory. Plate tectonic theory which is said by D.M. Morgan. Continental drift which is said by Alfred Wegener. Then according to D.M. Morgan, what happened? When we are moving inside of Earth's surface, temperature increases. When temperature increases in the inner portion of the Earth, that is called ecinosphere. Ecinosphere అంటున్నామండి. ఏంటి ఎసినోస్పియర్ అంటే టెంపరేచర్ లోపలికి వెళ్తున్నప్పుడు ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ రీజన్ లో ఉండేటువంటి ఆ రీజన్ మొత్తాన్ని కూడా మనం ఎసినోస్పియర్ అంటాం. ఇకపోతే వెన్ వీఆర్ మూవింగ్ అప్పర్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ నుంచి పైకి వెళ్తున్నప్పుడేమో టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, ఎర్త్ సర్ఫేస్ నుంచి లోపలికి వెళ్తున్నప్పుడేమో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ వింటర్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే బోర్లో నీళ్లు స్నానం చేస్తే బాగా వేడిగా ఉంటాయి. బికాస్ వెన్ వీఆర్ మూవింగ్ ఇన్నర్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ టెంపరేచర్ ఇంక్రీజెస్. అదే ట్యాంక్ లో నీళ్ళు కనుక స్నానం చేసినాం అనుకోండి బాగా చల్లగా ఉంటాయి, ఎందుకంటే పైకి వెళ్తున్నప్పుడు టెంపరేచర్ ఏమైంది తగ్గుద్ది కాబట్టి. సో సేమ్ లైక్ దట్ ఇక్కడ ఈ బాగా టెంపరేచర్ తో కూడినటువంటి ఈ రీజియన్ మొత్తాన్ని ఏమన్నామంటే ఎసినోస్పియర్ అన్నాం. మరి దీనివల్ల అర్త్ సర్ఫేస్ లో ఉన్నటువంటి లేయర్స్ అన్ని కూడా 2 టైప్ ఆఫ్ లేయర్స్ ఫామ్ అవుతున్నాయి మనకి. ఇవన్నిటిని బేస్ చేసుకొని 2 టైప్ ఆఫ్ ప్లేట్స్ ఫామ్ అవుతున్నాయి. వన్ ఈజ్ ఎర్త్ ప్లేట్, నెంబర్ 2 వాటర్ ప్లేట్. ఎర్త్ ప్లేట్, వాటర్ ప్లేట్. అయితే ఎర్త్ లేకపోతే వాటర్ ఇంకేం లేదు యూనివర్స్ లో, ఎర్త్ అండ్ వాటర్. డ్యూ టు ద ప్రెషర్ ఆన్ ఎర్త్ సర్ఫేస్, sometimes these two may collide each other, sometimes these two may deviate each other. ఒకవేళ ఢీకొంటే ఏమవుద్ది, విడిపోతే ఏమవుద్ది. when 2 earth plates collide each other, 2 earth plates ఢీకున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎర్త్ ప్లేట్,
అండ్ దిస్ ఈస్ కొలైడ్ విత్ వన్ మోర్ ఎర్త్ ప్లేట్. రెండు ఎర్త్ ప్లేట్స్ ఢీకొన్నాయి. ఇది ఒక ఎర్త్ ప్లేటు, ఇది ఒక ఎర్త్ ప్లేటు, ఇలా రెండు ఎర్త్ ప్లేట్లు ఢీకొన్నాయి. ఏం ఫామ్ అయింది ఇక్కడ? మౌంటైన్ ఫామ్ అయింది. ఎలాంటి మౌంటైన్ ఫామ్ అయింది? హియర్ వి కెన్ సే ఫోల్డ్ మౌంటైన్. ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అయ్యాయి. సో when mountains are going to be formed, when two earth plates collide each other, mountains are going to be formed. So name of the mountains are fold mountains. Example, Himalayas. Example, Himalayas. Example, Himalayas. So that we are calling Himalayas or youngest fold mountains. What are the youngest fold mountains? Himalayas are the youngest fold mountains. Then what are the oldest fold mountains? Aravalli ranges. Aravalli ranges are the oldest fold mountains. Youngest fold mountains. Himalayas are the youngest fold mountains. ఇలా హిమాలయాస్ ఫామ్ అయినాయండి మనకి. సో హిమాలయాస్ ఎలా ఫామ్ అయినాయి? రెండు ఎర్త్ ప్లేట్స్ ఢీకొంటే ఫామ్ అయినాయి. ఎప్పుడైనా రెండు ఎర్త్ ప్లేట్స్ ఢీకొంటే ఏం ఫామ్ అవుతాయి? మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. ఆ మౌంటైన్స్ ని ఎలాంటి మౌంటైన్స్ అంటాం? ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. ఎగ్జాంపుల్, హిమాలయాస్ అన్న. వెన్ టూ ఎర్త్ ప్లేట్స్ డీవియేట్ ఈచ్ అదర్, విడిపోయినాయి. రెండు ఎర్త్ ప్లేట్స్ విడిపోయినాయి. ఇదొక ఎర్త్ ప్లేట్ అండి. దీని నుంచి ఇంకో ఎర్త్ ప్లేట్ విడిపోయింది. ఎర్త్ ప్లేట్కి మధ్యలో ఇట్లా ఒక వ్యాలీ ఉంది. ఏం ఫామ్ అవుతున్నాయి? డీప్ వ్యాలీస్ ఫామ్ అవుతున్నాయి. మరి ఎగ్జాంపుల్ ఏంటి? ఆఫ్రికన్ వ్యాలీ. ఆఫ్రికన్ వ్యాలీ ఇస్ ద డీపెస్ట్ వ్యాలీ. ఇది ఆఫ్రికన్ వ్యాలీ ఫామ్ అయిందండి ఈ రెండు విడిపోవడం వల్ల. నాట్ ఓన్లీ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్ ద టైమ్. సమ్ టైమ్స్ వాటర్ ప్లేట్ అండ్ వాటర్ ప్లేట్ ఆర్ గోయింగ్ టు బి కొలైడ్ ఈచ్ అదర్. ఇది ఒక వాటర్ ప్లేట్ ఇలా ఉంది, దీంతో ఇంకో వాటర్ ప్లేట్ వచ్చి కొలైడ్ అయింది. రెండు వాటర్ ప్లేట్స్ ఢీకొన్నాయి. రెండు వాటర్ ప్లేట్స్ ఢీకొన్నప్పుడు ఏమవుతుంది? అక్కడ ఒక ఎస్ షేపుడ్ గ్యాడ్జ్ ఒకటి ఫామ్ అయింది. ఎస్ షేపుడ్ గ్యాడ్జ్, ఇలాంటిది గ్యాడ్జ్ ఒకటి ఫామ్ అయింది. అంటే సాయిల్ ఎరోషన్ జరిగి ఇట్లా ఎస్ షేపుడ్ గ్యాడ్జ్ ఒకటి ఫామ్ అవుతుంది. అలాగే when two water plates deviate each other, ఒక వాటర్ ప్లేట్ ఇంకో వాటర్ ప్లేట్ తో డివేట్ అయింది. ఒక వాటర్ ప్లేట్ ఇలా విడిపోయిందండి, ఇంకో వాటర్ ప్లేట్ విడిపోయింది. ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ ట్రెంచెస్ ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్, మెరియానా ట్రెంచ్. లార్జెస్ట్ ట్రెంచ్ ఇన్ ద వరల్డ్, మెరియానా ట్రెంచ్ ఇట్లా ఫామ్ అయింది. దిస్ ఈస్ వాట్ సెడ్ బై డిఎం మోర్గాన్ ఇన్ హిస్ ప్లేట్ టెక్టానిక్ థియరీ. So according to D.M. Morgan, total universe which is formed with two plates, earth plate and water plate. When two earth plates collide each other, mountains are formed. Example, Himalayas. Himalayas are the youngest fold mountains. Alage when two earth plates deviate each other, valleys form avutunnayi. Example, African Valley. When two water plates are collide each other, A-shaped gadgets form avutunnayi. When two water plates deviate each other, we can see here trenches are formed. Example, Mariana Trench. So this is what plate tectonic theory. Next, one more theory is there, that is continental drift. Continental drift. Then what about this continental drift? Enti continental drift. What exactly about continental drift? Then according to Alfred Wegener, total universe which is combined with water. విశ్వం మొత్తం కూడా దేంతో నిండి ఉంది అంటే నీళ్ళతోటి నిండి ఉందండి. మరి ఈ వాటర్నే మనం ఏమన్నామంటే టెథిస్ సీ అంటున్నాం, టెథిస్ సముద్రం అంటున్నాం. ఇలా మన పసిఫిక్ ఓషన్ లాగా. దీనికి మధ్యలో ఉన్నటువంటి ఈ బౌండరీస్ అన్నిటినీ పాంథాలసా, Pangaea. This is the water origin which is near to the Tethys Sea. Then northern surface earth boundary undi, southern surface kuda earth surface undi. Northern region lo unna earth surface ni Angara annam. Alage southern region lo unna earth surface ni Gondwana antunnam. Angara and Gondwana. Then continents which are located in Angara. అంగారాలో ఉన్నటువంటి భూభాగాలు.
అంటే అంగారాలో ఏమేం కాంటినెంట్స్ ఉన్నాయి? నార్త్ అమెరికా ఇస్ దర్, నార్త్ అమెరికా ఇస్ దర్, యూరోప్, యూరోప్ ఇస్ దర్, యురేషియా. నార్త్ అమెరికా, యూరోప్, యురేషియా. So these are the continents which are located in Angara. Then continents which are located in Gondwana. South America, South Africa, South Asia, Australia. These are the continents. So totally here 3 continents are there, and Gondwana we can see 4 continents are there. So South America, South Africa, South Asia and Australia. So this is our plate. మన ఇండియన్ ప్లేట్ ఏదైతే ఉందో అది సౌత్ ఏషియన్ ప్లేట్. సౌత్ ఏషియన్ ప్లేట్ ని ఆస్ట్రేలియా ప్లేట్ ని కలిపి ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అని పిలుస్తారు. సో నేమ్ ఆఫ్ దిస్ ప్లేట్ ఈస్ కాల్డ్ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అంటాం. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్. సో దిస్ ఇస్ ద ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్. సో డ్యూ టు ద pressure between these two plates, so this is started moving towards upper direction. South Asian plate started moving towards upper direction and collided with the Eurasian plate. So Eurasian plate తో కొలైడ్ అయిపోయింది. మరి ఇక్కడ ఉంది ఎర్త్ ప్లేటే, ఈ బాటమ్ నుంచి వచ్చిన ప్లేట్ కూడా ఎర్త్ ప్లేటే. ఈ రెండు ఎర్త్ ప్లేట్స్ కొలైడ్ అయినాయి. when two earth plates collide each other, what happened? మౌంటైన్స్ ఫామ్ అవుతున్నాయండి. ఆ మౌంటైన్స్ నే మనం ఏమన్నాం? ఫోల్డ్ మౌంటైన్స్. ఏంటా ఫోల్డ్ మౌంటైన్స్? హిమాలయాస్. And why we are calling these mountains are Himalayas? Due to the deepest snow which are blowing from Middle Asian origin, ఇక్కడంతా కూడా స్నో ఫామ్ అయింది. అందుకే వీటిని ఏమన్నా మనం హిమాలయాస్. అట్లా ఫామ్ అయినాయి మనకి హిమాలయాస్. ఎక్కడున్నాయి హిమాలయాస్? నార్థన్ రీజన్ ఆఫ్ ఇండియా, అలాగే సదరన్ రీజన్ ఆఫ్ యురేషియా. మరి ఏం చేస్తున్నాయి హిమాలయాస్? ఇట్ ప్రొటెక్ట్స్ ఇండియా విచ్ ఆర్ బేసింగ్ కోల్డ్ విండ్స్ ఫ్రమ్ మిడిల్ ఏషియన్ ఆరిజిన్. మిడిల్ ఏషియా నుంచి వచ్చేటువంటి కోల్డ్ విండ్స్ అన్నిటి నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాయి మనకి ఈ హిమాలయాస్. సో అందుకే పెట్టని గోడవలే, అన్బిల్టెడ్ వాల్ టు ద ఇండియా, దీస్ హిమాలయాస్ విచ్ ఆర్ ప్రొటెక్టింగ్ కంప్లీట్లీ కోల్డ్ విండ్స్ విచ్ ఆర్ బ్లోయింగ్ ఫ్రమ్ మిడిల్ ఏషియన్ ఆరిజిన్. వాటినే మనం హిమాలయాస్ అంటున్నాం. సో ఫైనలీ హిమాలయాస్ are the youngest fold mountains, oldest fold mountains. What are the oldest fold mountains? Oldest fold mountains are Aravalli ranges. Then total Himalayas which are divided into 3 parts. ఎలా డివైడ్ చేస్తున్నాం మనం హిమాలయాస్ ని? ఎలా డివైడ్ చేయొచ్చు మనం హిమాలయాస్ ని? సో హిమాలయాస్ ని మనం ఎలా డివైడ్ చేస్తున్నాం? సో టోటల్ హిమాలయాస్ which are divided into 3 parts. Total Himalayas which are divided into 3 parts. Upper Himalayas, Middle Himalayas, Outer Himalayas. Upper, Middle and Outer Himalayas. Upper Himalayas, Middle Himalayas, Outer Himalayas. Then Upper Himalayas which are known as Himadri. Middle Himalayas which are known as Himachal. Outer Himalayas which are known as Shivalik. So totally Himalayas which are divided into 3 parts. Upper Himalayas, Middle Himalayas, Outer Himalayas, and one more Himalayas which are spread internationally. So these Himalayas are known as Trans Himalayas. వీటిని కూడా కలిపితే టోటల్ హిమాలయాస్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. మొత్తం హిమాలయాస్ ని మనం ఎలా డివైడ్ చేసాము అంటే 4 టైప్స్ గా. వన్ ఈ స్ప్రెడ్ ఇన్ ఇంటర్నేషనల్లీ, అందుకనే అడిషన్ గా చెప్పుకున్నాం మనం. సో ట్రాన్స్ హిమాలయాస్, హిమాద్రి, హిమాచల్, శివాలిక్. అప్పర్ హిమాలయాస్ ని హిమాద్రి అన్నాం, మిడిల్ హిమాలయాస్ ని హిమాచల్ అన్నాం, అవుటర్ హిమాలయాస్ ని శివాలిక్ అన్నాం. ఇవి అప్పర్ మోస్ట్ హిమాలయాస్, వీటిని మనం ట్రాన్స్ హిమాలయాస్ అంటున్నాం. మరి what is the total length of Himalayas? Total length of Himalayas 2400 kilometers. మొత్తం 2400 kilometers స్ప్రెడ్ అయి ఉన్నాయండి. మొత్తం హిమాలయాస్ అంతా కలిపి 2400 kilometers స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో టోటల్ లెంత్ ఆఫ్ హిమాలయాస్ 2400 kilometers of length Himalayas are there.
దెన్ విడ్త్ ఆఫ్ ది హిమాలయాస్. విడ్త్ ఆఫ్ ది హిమాలయాస్, విడ్త్ ఎంత ఉంది? నియర్లీ 150 నుంచి 400 కిలోమీటర్స్ ఆఫ్ విడ్త్ ఉన్నాయి మనకి హిమాలయాస్. మరి టోటల్ హిమాలయాస్ విచ్ ఆర్ స్ప్రెడ్ ఇన్ 5 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియా. సో హిమాలయాస్ యొక్క లెంత్ వచ్చేమో, పొడవు వచ్చేమో 2400 కిలోమీటర్స్ ఉంది. అలాగే హిమాలయాల యొక్క విడ్త్ వచ్చి 150 నుంచి 400 కిలోమీటర్స్ ఉంది. అలాగే హిమాలయాస్ ఎంత ఏరియాలో విస్తరించున్నాయి అంటే 5 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియాలో విస్తరించున్నాయి. టోటల్ హిమాలయాస్ ని మనం ఎన్ని టైప్స్ గా డివైడ్ చేస్తున్నామంటే 4 టైప్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఎలా డివైడ్ చేస్తున్నామంటే అప్పర్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, ఔటర్ హిమాలయాస్. అప్పర్ హిమాలయాస్ ని ఏమన్నామంటే హిమాద్రి, మిడిల్ హిమాలయాస్ ని హిమాచల్, ఔటర్ హిమాలయాస్ శివాలిక్, ఔటర్ మోస్ట్ హిమాలయాస్ ని మనం ట్రాన్స్ హిమాలయాస్ అంటున్నాం. సో ట్రాన్స్ హిమాలయాస్ విచ్ ఆర్ స్ప్రెడ్ ఇన్ ఇంటర్నేషనల్లీ, రకరకాల కంట్రీస్ లో స్ప్రెడ్ అయి ఉంటాయి మనకి ఈ హిమాలయాస్. సో ఇవి ఓవరాల్ గా మనకి హిమాలయాస్ అంటే. సో మరి హిమాలయాస్ 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 ని మొత్తం మీద మనం 4 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. మరి ఫస్ట్ వన్ ఔటర్ మోస్ట్ హిమాలయాస్ అంటున్నాం. మనకి హిమాలయాస్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తే టాప్ లో ఉన్నటువంటి హిమాలయాస్, పైన ఉన్నటువంటి హిమాలయాస్, అప్పర్ హిమాలయాస్, దీన్నే మనం హిమాద్రి అన్నాం, హిమాద్రి అంటున్నాం, హిమాద్రి. మరి హిమాద్రి మొత్తం హిమాద్రి హైట్ ఎంత అంటే 6100 మీటర్స్ ఆఫ్ హైట్ ఉందండి మనకి హిమాద్రి. సో ఇక్కడ నుంచి 6000 మీటర్స్ ఆఫ్ హైట్ లో ఉంది, 6100 మీటర్స్ ఆఫ్ హైట్ లో ఉంది మనకి హిమాద్రి. విడ్త్ వచ్చి 25 కిలోమీటర్స్ ఆఫ్ విడ్త్. సో హైట్ వచ్చి, హైట్ ఏమో 6100 మీటర్స్, విడ్త్ వచ్చి 25 కిలోమీటర్స్ ఆఫ్ హైట్. మరి హిమాద్రి ఫేమస్ ఫర్ వాట్? హిమాద్రి దేనికి ఫేమస్? హిమాద్రి దేనికి ఫేమస్? హిమాద్రి ఫేమస్ ఫర్ మౌంటైన్స్. హిమాద్రి ఆరిజిన్ మొత్తం కూడా దేంతో ఫామ్ అయి ఉంది అంటే మౌంటైన్స్ తో ఫామ్ అయ్యింది. ఎక్కడెక్కడైతే హిమాద్రి ఉంటుందో అక్కడంతా కూడా మౌంటైన్స్ కనిపిస్తాయి మనకి. మరి హిమాద్రి విచ్ ఇస్ ఫేమస్ ఫర్ వాట్? మౌంటైన్స్. హిమాద్రి ఫేమస్ ఫర్ మౌంటైన్స్. మరి ఈ మౌంటైన్స్ అంతా దేంతో కవర్ అయి ఉన్నాయి? దీస్ మౌంటైన్స్ which are completely covered by deep snow. By melting snow, rivers are flowing. Those rivers are known as Himalayan rivers. ఆ రివర్స్ నే మనం ఏమంటున్నాం? హిమాలయన్ రివర్స్ అంటున్నాం. అంటే what is the birthplace of Himalayan rivers? Where exactly Himalayan rivers born in? హిమాలయన్ రివర్స్ అనేవి ఎక్కడ పుట్టినాయి? హిమాలయన్ రివర్స్ విచ్ ఆర్ బోర్న్ ఇన్ హిమాద్రి ఆరిజిన్. ఎందుకు హిమాద్రిలో పుట్టాయి? హిమాద్రి అనేది మౌంటైన్స్ కి ఫేమస్. ఈ మౌంటైన్స్ అన్ని దేంతో కవర్ అయి ఉన్నాయి? స్నోతో కవర్ అయి ఉన్నాయి. స్నో కరిగి ఏం ప్రవహిస్తున్నాయి? మంచు కరిగి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్ల వల్లనే నదులు ఫామ్ అయినాయి. అందుకే ఇక్కడ నదులన్నిటికీ జన్మస్థానం, హిమనీ నదులకి జన్మస్థానం. మరి హిమాద్రి మొత్తం 6100 మీటర్స్ యొక్క హైట్ ఉంది, 25 కిలోమీటర్స్ యొక్క విడ్త్ ఉంది మనకి హిమాద్రి. మరి హిమాద్రి ఏమేం కంట్రీస్ లో స్ప్రెడ్ అయి ఉంది, ఎలా స్ప్రెడ్ అయి ఉంది అంటే హిమాద్రి విచ్ ఇస్ స్ప్రెడ్ ఇన్ 4 కంట్రీస్. ఇండియాలో ఉంది, చైనాలో ఉంది, నేపాల్లో ఉంది, అలాగే భూటాన్లో కూడా ఉంది. సో హిమాద్రి స్ప్రెడ్ ఇన్ హౌ మెనీ కంట్రీస్? హిమాద్రి స్ప్రెడ్ ఇన్ 4 కంట్రీస్: ఇండియా, చైనా, నేపాల్, భూటాన్. ఇండియా, చైనా, నేపాల్, భూటాన్. సో హిమాద్రి స్ప్రెడ్ ఇన్ హౌ మెనీ కంట్రీస్? 4 కంట్రీస్: ఇండియా, చైనా, నేపాల్, భూటాన్. ఇండియా, చైనా, నేపాల్, భూటాన్ లో స్ప్రెడ్ అయి ఉంది హిమాద్రి. మరి ఇండియాలో కూడా ఇట్ స్ప్రెడ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. రకరకాల రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయి ఉంది ఇండియాలో. ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉంది ఇండియాలో? జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఇన్ ఇండియా ఇట్ స్ప్రెడ్ ఇన్ హౌ మెనీ స్టేట్స్? 4 స్టేట్స్. ఎక్కడెక్కడ? నెంబర్ 1 జమ్మూ కాశ్మీర్, నెంబర్ 2 ఉత్తరాఖండ్, నెంబర్ 3 Sikkim, number 4 Arunachal Pradesh. So it's spread in 4 countries in the world. In India it's spread in 4 states. In India it's spread in 4 states. In the world aithe it's spread in the world aithe 4 countries. India lo aithe 4 states lo spread ayi undi manaki
Himadri is spread in 4 countries. In India it's spread in 4 states. ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యింది అంటే ఈ 4 states లో స్ప్రెడ్ అయ్యింది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లో స్ప్రెడ్ అయ్యింది. సో వీ యూస్ టు కాల్ విత్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. ఒక్కొక్క రాష్ట్రంలో మనం ఒక్కో పేరుతో పిలుస్తున్నాం. ఎక్కడ ఎలా పిలుస్తున్నాం అంటే జమ్మూ కాశ్మీర్. ఇన్ జమ్మూ కాశ్మీర్ నేమ్ ఆఫ్ ది హిమాద్రి నంగ ప్రభాత్. జమ్మూ కాశ్మీర్ లో మనం ఏమంటాం? నంగ ప్రభాత్. నేమ్ ఆఫ్ ది హిమాద్రి ఇన్ జమ్మూ కాశ్మీర్ నంగ ప్రభాత్. అలాగే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లో నందాదేవి. ఉత్తరాఖండ్ నందాదేవి. ఉత్తరాఖండ్ లో మనం నందాదేవి అంటున్నాం. అలాగే సిక్కిం కాంచనగంగా. సిక్కింలో అయితే కాంచనగంగా అంటారు. అరుణాచల్ ప్రదేశ్ లో అయితే నామ్చా బార్వా. నామ్చా బార్వా అంటాం అరుణాచల్ ప్రదేశ్ లో. సో జమ్మూ కాశ్మీర్ నంగ ప్రభాత్, ఉత్తరాఖండ్ నందాదేవి, సిక్కిం కంచనగంగా, అరుణాచల్ ప్రదేశ్ నామ్చా బార్వా. సో ఇలా హిమాద్రిని ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ పేర్లతో పిలుస్తున్నారు. అలాగే నేపాల్లో ఏమంటారు అంటే అన్నపూర్ణ రేంజెస్ అంటారు. సో ఇది అన్నపూర్ణ రేంజెస్. ఇగో ఇలా కనిపిస్తుంది మనకి అన్నపూర్ణ రేంజెస్. సో ఇన్ ఇండియా వి యూస్ టు కాల్ ఇట్ యాజ్ ఇన్ నేపాల్ వి యూస్ టు కాల్ ఇట్ యాజ్ అన్నపూర్ణ రేంజెస్. అన్నపూర్ణ రేంజెస్ ఇలా స్ప్రెడ్ అయి ఉన్నాయండి. ఇందులో ఒకటి బాగా హైయెస్ట్ కనిపిస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే పీక్ 15 అంటాం. పీక్ 15 అంటాం. సో పీక్ 15 is the highest one. This peak 15 which is invented by జార్జ్ ఎవరెస్ట్. ఎవరు కనుక్కున్నారు ఈ పీక్ 15 ని అంటే జార్జ్ ఎవరెస్ట్ అనేటువంటి పర్సన్ కనుక్కున్నారు. ఆయన పేరు మీదుగానే ఈ పీక్ 15 ని మనం మౌంట్ ఎవరెస్ట్ అని పిలుస్తున్నాం. సో హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ మౌంట్ ఎవరెస్ట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరం ఏది అంటే మౌంట్ ఎవరెస్ట్. హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ మౌంట్ ఎవరెస్ట్. ఎక్కడుంది మౌంట్ ఎవరెస్ట్? ఎక్కడుంది మౌంట్ ఎవరెస్ట్? అన్నపూర్ణ రేంజెస్ లో ఉందండి. అన్నపూర్ణ రేంజెస్ లో ఉంది. నేపాల్ కంట్రీలో ఉంది. హిమాద్రిలో ఉంది మనకి మౌంట్ ఎవరెస్ట్. సో వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్? 8848 మీటర్స్. 8848 మీటర్స్ హైట్ ఉంది మనకి ఈ అన్నపూర్ణ రేంజెస్ లో ఉన్నటువంటి మౌంట్ ఎవరెస్ట్. ఇది హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. సో one of the previous examination question, what is the highest mountain in the world? So highest mountain in the world Mount Everest. What is the height of the Mount Everest? 8848 meters. మరి నేపాలీస్ ఈ మౌంట్ ఎవరెస్ట్ నే సాగర్ మాత అని పిలుస్తారు. సాగర్ మాత అని పిలుస్తారు నేపాలీస్ మౌంట్ ఎవరెస్ట్ ని. అలాగే ఈ సాగర్ మాత అంటే గాడెస్ ఆఫ్ స్కై. గాడెస్ ఆఫ్ స్కై సాగర్ మాత అంటారు నేపాలీస్. అలాగే చైనీయులు ఏమంటారంటే చోమే లంగ్మా అంటారు. చోమే లంగ్మా అంటారు చైనీయులు. అలాగే భూటాన్ వాళ్ళు ఏమంటారంటే కోమే లంగ్మా అంటారు. కోమే లంగ్మా అంటారు. చోమే లంగ్మా ఇన్ చైనా, కోమే లంగ్మా ఇన్ భూటాన్. సో ఇది మౌంట్ ఎవరెస్ట్. హైట్ ఆఫ్ ది మౌంట్ ఎవరెస్ట్ 8848 మీటర్స్. ఎక్కడుంది? నేపాల్లో ఉంది. ఎందులో ఉంది? అన్నపూర్ణ రేంజెస్ లో ఉంది. ఎక్కడున్నాయి? హిమాద్రిలో ఉన్నాయి. ఏమని పిలుస్తారు? సాగర్ మాత. చైనాలో ఏమంటారు? చోమేలంగ్మా. భూటాన్లో ఏమంటారు? కోమేలంగ్మా అంటారు. సో దిస్ ఇస్ వాట్ మౌంట్ ఎవరెస్ట్. ఇకపోతే వరల్డ్ లో హైయెస్ట్ మౌంటైన్ మనకి తెలుసు. వాట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్? మౌంట్ ఎవరెస్ట్. మరి వాట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఏషియా? ఆబ్వియస్లీ నేపాల్ లొకేటెడ్ ఇన్ ఏషియా, రైట్? అందుకే ఏషియాలో కూడా ఏమంటారు? ఏషియాలో కూడా హైయెస్ట్ ఏంటి? మౌంట్ ఎవరెస్టే. నేపాల్ ఏషియాలోనే ఉంది కాబట్టి హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఏషియా అంటే మౌంట్ ఎవరెస్ట్ ఆబ్వియస్లీ. అలాగే హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఆఫ్రికా. హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఆఫ్రికా కిలిమంజారో. highest mountain in Africa, Kilimanjaro. Highest mountain in the world, Mount Everest. Highest mountain in Asia, Mount Everest. Highest mountain in Africa,
Kilimanjaro. Then highest mountain in North America. Highest mountain in North America, McKinley. Highest mountain in North America, McKinley. Highest mountain in the world, Mount Everest. Highest mountain in Asia, Mount Everest. Highest mountain in Africa, Kilimanjaro. Highest mountain in North America, McKinley. అలాగే highest mountain in South America. Highest mountain in South America. Highest mountain in South America, Aconcagua. Aconcagua, highest mountain in South America. Then highest mountain in Europe, Elbrus. Elbrus, highest mountain in Europe. So, continent wide, these are the highest mountains. Highest mountain in world, Mount Everest. Highest mountain in Asia, Mount Everest. Highest mountain in Africa, Kilimanjaro. Highest mountain in North America, McKinley. Highest mountain in South America, Aconcagua. Highest mountain in Europe, Elbrus. Mari, what is the highest mountain in India? So what is the highest mountain in India? Mari, India lo highest mountain enti? What is the highest mountain in India? చాలా మంది టక్కుని చెప్పే ఆన్సర్ ఏంటి అంటే K2. K2 గాడ్విన్ ఆస్టిన్. హైట్ ఆఫ్ ది K2 8611 meters. కానీ ఇది కాదు. ఎందుకు కాదు? దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ ది K2 లొకేటెడ్ ఇన్ POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. దీంట్లో కొంత భాగం POKలో ఉంది. అందుకని క్లియర్గా ఇది మనది అని మనం చెప్పడానికి లేదు. వెన్ POK మెర్జ్డ్ ఇన్ ఇండియన్ యూనియన్, దెన్ దిస్ ఈస్ ద హైయెస్ట్ వన్. కానీ ఇప్పుడు మాత్రం కాదు. మరి ఇప్పుడేంటి? కంచన్గంగా. ఇందాకే అనుకున్నాం మనం కంచన్గంగా అంటే ఏంటి? కంచన్గంగా ఏంటి? కంచన్గంగా నేమ్ ఆఫ్ ది హిమాద్రి ఇన్ సిక్కిం, కంచన్గంగా. హైట్ ఎంత? 8586 meters of height. So one of the previous group 2 examination in APPSC, very very important. Highest mountain in India, Kanchenjunga. Highest mountain in India, Kanchenjunga. Highest mountain in the world, Mount Everest. Highest mountain in Africa, Kilimanjaro. Then what is the highest mountain in South India? South India lo ఉన్నటువంటి highest mountain ఏంటి? So what exactly highest mountain in South India? South India lo highest mountain ఏంటి? సో ఇక్కడ కేరళలో ఉన్న అనైముడి. అనైముడి is the highest mountain in South India. సో ఇండియాలో హైయెస్ట్ మౌంటైన్ అంటే కంచన్జంగా, సౌత్ ఇండియాలో హైయెస్ట్ మౌంటైన్ అంటే అనైముడి. ఎట్ ద సేమ్ టైమ్ వీ కెన్ సీ ఇక్కడ నుంచి వెస్టర్న్ ఘాట్స్ ఆర్ దేర్. మహారాష్ట్ర నుండి తమిళనాడు వరకు ఉన్నాయి వెస్టర్న్ ఘాట్స్. ఫ్రమ్ ఒడిషా టు తమిళనాడు కడలూరు ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ దేర్. ఈ రెండు కలిసిపోతున్నాయండి ఇక్కడ, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ కడలూరు దగ్గర. ఇక్కడే మనం నీలగిరి అంటున్నాం. మరి నీలగిరిలో హైయెస్ట్ మౌంటైన్ ఏంటి? దోడబెట్ట. హైయెస్ట్ మౌంటైన్ ఇన్ నీలగిరి, దోడబెట్ట. సో హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా, కంచన్జంగా. హైయెస్ట్ మౌంటైన్ ఇన్ సౌత్ ఇండియా, అనైముడి. హైయెస్ట్ మౌంటైన్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, సేమ్ అనైముడి. హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ ఇక్కడ మనకి ఇక్కడ మహేంద్రగిరి అని చెప్పొచ్చు. ఈ రెండు కలిసే చోటుని మనం నీలగిరి అంటున్నాం. ఇక్కడ హైయెస్ట్ వన్ దోడబెట్ట. అలాగే హైయెస్ట్ మౌంటైన్ ఇన్ వింధ్యా రేంజెస్, ఇలా స్ప్రెడ్ అయి ఉంటాయి వింధ్యా రేంజెస్. మరి హైయెస్ట్ మౌంటైన్ వింధ్యా రేంజెస్, ఇక్కడ వింధ్యా రేంజెస్ ఇలా ఉన్నాయి. సత్పురా రేంజెస్ ఇలా ఉంటాయి. మరి హైయెస్ట్ మౌంటైన్ ఇన్ సత్పురా రేంజెస్ అంటే ధూప్ఘర్ రేంజెస్. ఇక్కడే పచ్మర్హి అనేటువంటి సమ్మర్ స్పాట్ కూడా ఉంటుంది. అలాగే హైయెస్ట్ మౌంటైన్ ఇన్ వింధ్యా రేంజెస్ ఇక్కడ మక్కాలు. మరి హైయెస్ట్ మౌంటైన్ ఇన్
Aravalli ranges. Highest mountain in Aravalli ranges. Highest mountain in Aravalli ranges. ఇక్కడ Guru Shikar. Guru Shikar, highest mountain in Aravalli ranges. సో ఇవి ఓవరాల్గా మనకి హైయెస్ట్ మౌంటైన్స్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడే అరవల్లి రేంజెస్లోనే ఈ గురుశిఖర్కి దగ్గరలోనే మనకి హైయెస్ట్ మౌంటైన్ అరవల్లి రేంజెస్ గురుశిఖర్ అన్నాం. ఇక్కడే మనకి ఒక సమ్మర్ స్పాట్ ఉందండి, మౌంట్ అబు. ఈ మౌంట్ అబు దగ్గరే దిల్వారా అనేటువంటి జైన్ టెంపుల్ ఉంది. సో దిస్ ఈస్ ద ఫేమస్ జైన్ టెంపుల్ ఇన్ ఇండియా. So what is the famous Jain temple in India? Dilwara. Dilwara is the famous Jain temple in India. So Dilwara temple, famous Jain temple in India. Famous Jain temple in India, Dilwara temple. Alage South India's famous Jain temple, Sravana Belagala Gomateshwara temple. Sravana Belagala Gomateshwara temple, South India's famous Jain temple. India's famous Jain temple. India's famous Jain temple, Mount Abu, Dilwara temple. South India's famous Jain temple, Sravana Belagala Gomateshwara temple. అలాగే మరి తెలంగాణలో ఉన్న ఫేమస్ జైన్ టెంపుల్ కొలనుపాక. Kolanupaka Jain temple is the famous Jain temple in Telangana. So these are the famous Jain temples a part of this we can see. So ఇవి highest mountains total గా హిమాద్రి. సో మరి హిమాద్రిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏమడిగారు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో, వెరీ 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 ఇంపార్టెంట్. ఏమన్నారు అంటే హిమాద్రి ఫేమస్ ఫర్, దెన్ హిమాద్రి ఫేమస్ ఫర్ వాట్? మౌంటైన్స్. హిమాద్రి మౌంటైన్స్ కి ఫేమస్. దీస్ మౌంటైన్స్ టోటలీ కవర్డ్ విత్ డీప్ స్నో. బై మెల్టింగ్ స్నో రివర్స్ ఆర్ ఫ్లోయింగ్, దోస్ రివర్స్ ఆర్ కాల్డ్ హిమనియన్ రివర్స్. ఇది మనకి హిమాద్రి అంటే. పోతే సెకండ్ వన్ హిమాచల్. సెకండ్ వన్ హిమాచల్. సో హిమాచల్, మరి హిమాచల్ దేనికి ఫేమస్, ఏంటి హిమాచల్, ఇవన్నీ ఒకసారి చూద్దాం. అప్పర్ రీజియన్ హిమాద్రి. హిమాద్రి విచ్ ఈస్ ఫేమస్ ఫర్ మౌంటైన్స్. బాటమ్ ఆరిజిన్ అంతా ఎలా ఉంటుంది అంటే చల్లగా ఉంటుందండి. మరి చల్లగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు మన వాళ్ళు? సమ్మర్ స్పాట్స్. కాబట్టి దిస్ ఈస్ ఫేమస్ ఫర్ సమ్మర్ స్పాట్స్. Himachal famous for summer spots. 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 Then height of the Himachal 4,500 meters. 4,500 meters height ఉంది మనకి హిమాచల్. విడ్త్ 60 to 80 మీటర్స్ ఆఫ్ విడ్త్ ఉంది. మరి ఇంతకుముందు మనం మాట్లాడుకున్న హిమాద్రి 6,100 మీటర్స్ ఉంది. ఇక్కడంతా కూడా మౌంటైన్సే ఫామ్ అయి ఉన్నాయి. విడ్త్ వచ్చి 25 మీటర్స్ ఉంది. హిమాచల్ 60 to 80 మీటర్స్ హైట్ ఉంది. మరి హిమాచల్ మౌంటైన్స్ కి ఫేమస్. ఆ మౌంటైన్స్ నుంచి రివర్ ఫ్లో అవుతున్నప్పుడు, కానీ హిమాచల్ ఆరిజిన్ లో మాత్రం, హిమాద్రి ఆరిజిన్ లో మౌంటైన్స్ నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి. కానీ ఇక్కడ ఈ రీజియన్ అంతా కోల్డ్ గా ఉండడం వల్ల సమ్మర్ స్పాట్స్ ని డెవలప్ చేశారు ఈ ఆరిజిన్ అంతా. సో హిమాచల్ ఫేమస్ ఫర్ వాట్? సమ్మర్ స్పాట్స్. మరి ఎక్కడెక్కడ ఉన్నాయి సమ్మర్ స్పాట్స్, ఏమేమి సమ్మర్ స్పాట్స్ ఉన్నాయి ఏంటి? వీ కెన్ సీ హియర్. సి మేజర్లీ సమ్మర్ స్పాట్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, నెంబర్ 1. అలాగే ఉత్తరాఖండ్, నెంబర్ 2. అండ్ హియర్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఉన్నాయండి సమ్మర్ స్పాట్స్. మరి హిమాచల్ ప్రదేశ్ లో ఏమున్నాయి సమ్మర్ స్పాట్స్? షిమ్లా, కులు, మనాలి, లాహోర్, ధర్మశాల, స్పిటి, డల్హౌసీ. దీస్ ఆర్ ద సమ్మర్ స్పాట్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఏమేమి ఉన్నాయి? షిమ్లా, కులు, మనాలి, లాహోర్, ధర్మశాల, డల్హౌసీ, స్పిటి. షిమ్లా, కులు, మనాలి రెగ్యులర్ గా వినిపించేటువంటి పేర్లు, స్పెషల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోతే లాహోర్ యాక్చువల్ గా పాకిస్తాన్ లో ఉంటది, మన దగ్గర కూడా ఉంది.
ఇండియాలో ఉన్న మాక్సిమం నేమ్స్ మనకి పాకిస్తాన్లో కనిపిస్తాయి. పంజాబ్ పాకిస్తాన్లో ఉంది, అమృత్సర్ పాకిస్తాన్లో ఉంది, హైదరాబాద్ పాకిస్తాన్లో ఉంది, సింధ్ ప్రావిన్స్ పాకిస్తాన్లో ఉంది. సో అలాగే సేమ్ రీజియన్ మనకి లాహోర్ ఇండియాలో కూడా ఉంది. మరి లాహోర్ అనేది దేనికి ఫేమస్ అంటే సమ్మర్ స్పాట్స్కి ఫేమస్. ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అలాగే ధర్మశాల అన్న ఆల్రెడీ మనకు తెలుసు, ఇండియాస్ హైయెస్ట్ క్రికెట్ స్టేడియం, దేశంలోనే అత్యంత ఎత్తైన క్రికెట్ స్టేడియం ఎక్కడుంది అంటే ధర్మశాలలో ఉంది. అలాగే దలైలామా హూ ఈజ్ లివింగ్ ఇన్ ధర్మశాల, రెసిడెంట్ ఆఫ్ దలైలామా ఇన్ ధర్మశాల. ఇంకా సెకండ్ క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల, ఇదంతా ధర్మశాల. డలహౌసీ, వన్ ఆఫ్ ది ఫేమస్ ఇండియన్ గవర్నర్ జనరల్. సో హీ వాజ్ ద పర్సన్ హూ ఇంట్రడ్యూస్డ్ రైల్వేస్ ఇన్ ఇండియా. సో రైల్వేస్ ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి పర్సన్ ఎవరంటే మనకి డల్హౌసీనే. సో మరి డల్హౌసీ, అలాగే స్పిటి, ఇవన్నీ మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి సమ్మర్ స్పాట్స్. అలాగే ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి సమ్మర్ స్పాట్స్ ఏమున్నాయంటే ముస్సోరీ, రాణిఖేట్, చల్సోరా, అక్సోటా. ముస్సోరీ, రాణిఖేట్, చల్సోరా, అక్సోటా. ముస్సోరీ, రాణిఖేట్, చల్సోరా, అక్సోటా ఆర్ ద సమ్మర్ స్పాట్స్ ఇన్ ఉత్తరాఖండ్. అలాగే వెస్ట్ బెంగాల్, డార్జిలింగ్. డార్జిలింగ్ అనే సమ్మర్ స్పాట్ ఉందండి ఇక్కడే మనకి వెస్ట్ బెంగాల్లో. డార్జిలింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో ఇది మనకి హిమాచల్ అండి. హిమాచల్లో ఉన్న సమ్మర్ స్పాట్స్ ఉంటాయి. సమ్మర్ స్పాట్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ 3 areas: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. బట్ హిమాచల్ స్ప్రెడ్ ఇన్ హౌ మెనీ స్టేట్స్? హిమాచల్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యి ఉంది? ఇన్ విచ్ రీజియన్స్ హిమాచల్ స్ప్రెడ్ ఇన్? జమ్మూ కాశ్మీర్, ఇప్పుడైతే లాహోర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. How many states? 5 states. But Himadri spread in 4 states. Himachal spread in 5 states. Himachal spread in 5 states, but summer spots developed in 3 states only. Because Jammu Kashmir లో ఒకప్పుడు హెవెన్ ఆఫ్ టూరిజం, పర్యాటకులకి స్వర్గంగా పిలువబడినటువంటి ప్రాంతం జమ్మూ కాశ్మీర్. వెన్ జమ్మూ కాశ్మీర్ అకార్డింగ్ టు ఆర్టికల్ 370 స్పెషల్ ప్రివిలేజెస్ ని, స్పెషల్ కాన్స్టిట్యూషన్ ని ప్రొవైడ్ చేశారో టెర్రరిజం ఎఫెక్ట్ బాగా పెరిగిపోయింది. ఇక్కడికి టూరిస్టులు పెడితే మళ్ళీ వస్తామా రామా అన్న గ్యారంటీ లేకుండా పోయింది. దీంతో ఇక్కడ సమ్మర్ స్పాట్స్ ని పెద్దగా డెవలప్ చేయలేదు. ఇకపోతే సిక్కిం, చైనాతో కాంట్రవర్సీ, అందుకనే సిక్కింలో లేవు సమ్మర్ స్పాట్స్. దగ్గరలో ఉన్న వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్లో ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్, ఐ థింక్ ఆల్ ద పీపుల్ నో డార్జిలింగ్ విచ్ ఇస్ ఫేమస్ ఫర్ కాస్ట్లీయెస్ట్ టీ గార్డెన్స్. ఖరీదైనటువంటి తేయాకు తోటలకు ప్రసిద్ధి ఈ డార్జిలింగ్ అనేటువంటి ప్రాంతం. అలాగే అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్లో మనకి సమ్మర్ స్పాట్స్ ఏం లేవండి. ఎందుకంటే ఎక్కడో చివరకు ఉంది కాబట్టి సమ్మర్ స్పాట్స్ ఏం డెవలప్ చేయలేదు. సో ఇవి మనకి స్ప్రెడ్ అయినటువంటి రీజియన్స్. సో ఓవరాల్గా 5 స్టేట్స్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి, కానీ సమ్మర్ స్పాట్ ని మాత్రం 3 స్టేట్స్లో డెవలప్ చేశారు: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. దెన్ అగైన్ హిమాచల్ యూస్ టు కాల్ విత్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు మనకి హిమాచల్ని. ఎక్కడెక్కడ ఏం పేర్లతో పిలుస్తారు హిమాచల్ని ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఏమని పిలుస్తారు అంటే పీర్ పంజాబ్ రేంజ్ అని పిలుస్తారు. నేమ్ ఆఫ్ ది హిమాచల్ ఇన్ జమ్మూ కాశ్మీర్, పీర్ పంజాబ్ రేంజ్. నేమ్ ఆఫ్ ది హిమాచల్ ఇన్ జమ్మూ కాశ్మీర్, పీర్ పంజాబ్ రేంజ్. అలాగే హిమాచల్ ప్రదేశ్లో దౌల్ధార్ రేంజ్ అంటారు. దౌల్ధార్ రేంజ్ అంటారు. ఉత్తరాఖండ్లో ముస్సోరీ రేంజ్ అంటాం. అలాగే సిక్కింలో నాగ్ టిప్సా రేంజ్ అంటాం.
అరుణాచల్ ప్రదేశ్ లో పూర్వాంచల్ రేంజెస్ అంటారు. పూర్వాంచల్ రేంజెస్ అంటారు. పూర్వాంచల్ రేంజెస్ ఆర్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్. సో జమ్మూ కాశ్మీర్ పీర్ పంజాబ్ రేంజ్, హిమాచల్ ప్రదేశ్ ధౌల్ధార్ రేంజ్, ఉత్తరాఖండ్ ముసోరి రేంజ్, అలాగే సిక్కిం నాగ్ టిప్సా, అరుణాచల్ ప్రదేశ్ పూర్వాంచల్ రేంజెస్. ఇలా we used to call with different names for these హిమాచల్ అండ్ డిఫరెంట్ స్టేట్స్. ఇక్కడ పూర్వాంచల్ రేంజెస్ అంటే అప్పర్ పోర్షన్ ఏమన్నా మనం హిమాద్రి, అప్పర్ పోర్షన్ ఏమంటున్నాం మనం హిమాద్రి అన్నాం. సో సెకండ్ వన్ ఏమన్నాం హిమాచల్ అన్నాం. సో హిమాద్రి హిమాచల్ రెండు కూడా కలిసిపోతున్నాయి, హిమాద్రి అండ్ హిమాచల్. సో హిమాద్రి హిమాచల్, హిమాద్రి అండ్ హిమాచల్ రెండు కలిసిపోతున్నాయి. హిమాద్రి హిమాద్రి ఇలా ఉంది, హిమాచల్ ఇలా జాయిన్ అయిపోతుంది. నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వచ్చిన తర్వాత ఈ రెండు మెర్జ్ అయిపోతాయి. మెర్జ్ అయిపోయి సింగిల్ లేయర్గా మారి మయన్మార్ వరకు బెండ్ అయి ఉన్నాయి. ఇవి హాఫ్ మూన్ షేప్లో, హాఫ్ మూన్ షేప్లో మయన్మార్ వరకు బెండ్ అయి ఉంటాయి ఈ హిమాచల్. సో ఇది హిమాద్రి అండ్ దిస్ ఈస్ హిమాచల్. హిమాచల్, హిమాద్రి ప్లస్ హిమాచల్ రెండు కలిస్తే పూర్వాంచల్ రేంజెస్. ఎక్కడి వరకు ఉన్నాయి పూర్వాంచల్ రేంజెస్? మయన్మార్ వరకు. ఏ షేప్ లో ఉంటాయి? హాఫ్ మూన్ షేప్ లో ఉంటాయి. ఇవి హిమాద్రి అండ్ హిమాచల్. కాంబినేషన్ ఆఫ్ హిమాద్రి ప్లస్ హిమాచల్, కాంబినేషన్ ఆఫ్ హిమాద్రి ప్లస్ హిమాచల్ ఈజ్ కాల్డ్ పూర్వాంచల్ రేంజెస్. పూర్వాంచల్ రేంజెస్ ఈ రెండు జాయిన్ అయిపోయి ఎక్కడి వరకు బెండ్ అయి ఉన్నాయి? మయన్మార్ వరకు బెండ్ ఉన్నాయి, హాఫ్ మూన్ షేప్ లో బెండ్ అయి ఉన్నాయి. రైట్, ఇవి పూర్వాంచల్ రేంజెస్ అంటే. దెన్ ఇన్ డిఫరెంట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ 7 నార్త్ ఈస్ట్ స్టేట్స్. ఇన్ దీస్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ we used to call these పూర్వాంచల్ రేంజెస్ with different names. ఏమేమి ఉన్నాయి మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్? నెంబర్ 1 అరుణాచల్ ప్రదేశ్, నెంబర్ 2 అసోం, నెంబర్ 3 మేఘాలయ, నెంబర్ 4 త్రిపుర, నెంబర్ 5 మిజోరాం, నెంబర్ 6 మణిపూర్, నెంబర్ 7 Nagaland. So in these 7 states we used to call with different names in these states. పూర్వాంచల్ రేంజెస్ ని ఒక్కొక్క రీజియన్ లో మనం ఒక్కో పేరుతో పిలుస్తాం. నేమ్ ఆఫ్ ది పూర్వాంచల్ రేంజెస్ అరుణాచల్ ప్రదేశ్ పట్కాయ్ బమ్. అరుణాచల్ ప్రదేశ్ లో పట్కాయ్ బమ్ హిల్స్ అంటారు. అరుణాచల్ ప్రదేశ్ పట్కాయ్ బమ్ హిల్స్. అలాగే అసోం, అసోంలో మిఖిల్ కమా బరైల్, మిఖిల్ కమా బరైల్ హిల్స్ అంటారు. మిఖిల్ బరైల్ హిల్స్, మిఖిల్ బరైల్ హిల్స్ ఇన్ అసోం స్టేట్. అరుణాచల్ ప్రదేశ్ లో పట్కాయ్ బమ్ హిల్స్ అంటాం. మేఘాలయ, మేఘాలయలో గారో కాశీ జయంతియా, గారో కాశీ జయంతియా, గారో కాశీ జయంతియా మేఘాలయ. త్రిపుర, త్రిపుర హిల్స్ అంటారు. మిజోరాం, మిజో, మిజో కొండలు. లుషాయి, లుషాయి హిల్స్ అంటారు ఇక్కడ. అలాగే మణిపూర్, మణి హిల్స్. అలాగే నాగాలాండ్ లో నాగా హిల్స్ అంటాం. నాగాలాండ్ లో నాగా హిల్స్ అంటున్నాం. సో హిమాద్రి ప్లస్ హిమాచల్ రెండు కలిస్తే, హిమాద్రి ప్లస్ హిమాచల్ రెండు కలిస్తే మనం పూర్వాంచల్ రేంజెస్ అన్నాం. అరుణాచల్ ప్రదేశ్ లో పట్కాయ్ బమ్ హిల్స్ అంటాం. అసోంలో మిఖిల్ కామా బరైల్ హిల్స్ అంటారు. మిజోరాంలో మిజో కామా లుషాయి హిల్స్ అంటారు. మణిపూర్లో మణి హిల్స్ అంటాం. త్రిపురలో త్రిపుర హిల్స్ అంటాం. మేఘాలయలో గారో కాశీ జయంతి హిల్స్ అంటాం. నాగాలాండ్ లో నాగా హిల్స్ అంటాం. సో దిస్ ఈస్ వాట్ హిమాచల్. హిమాచల్ విచ్ ఇస్ ఫేమస్ ఫర్ సమ్మర్ స్పాట్స్. సో హిమాద్రి హిమాచల్, హిమాద్రి ప్లస్ హిమాచల్, హిమాద్రి హిమాచల్ రెండు కలిపి
హిమాద్రి, హిమాచల్ రెండు కలిపి పూర్వాంచల్ రేంజెస్ అని పిలుస్తున్నాం. ఇకపోతే థర్డ్ వన్ శివాలిక్స్. శివాలిక్ మరి హిమాలయస్ ని మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తే అప్పర్ హిమాలయస్ నేమో హిమాద్రి అన్నాం, విచ్ ఈస్ ఫేమస్ ఫర్ మౌంటైన్స్. సెకండ్ డివిజన్ హిమాచల్, which is famous for summer spots, and third one Shivaliks. Shivaliks, which are famous for earthquakes. Shivaliks are famous for earthquakes. ఎక్కడైతే శివాలిక్ ఆరిజిన్ ఉందో ఆ రీజియన్ అంతా కూడా అర్త్క్వేక్స్ ఎక్కువగా వస్తుంటాయండి. మరి దీన్ని బేస్ చేసుకొని మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాం. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఈ సీజన్ని బేస్ చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2005. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2005. మరి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ని బేస్ చేసుకుని టోటల్ ఇండియా విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 జోన్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్ ని బేస్ చేసుకుని ఇండియాని 5 జోన్స్ గా డివైడ్ చేశారు. జోన్ 1 ఏమున్నాయి? జోన్ 1 లో మహారాష్ట్ర, గుజరాత్, అసోం. జోన్ 2 ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. 3, 4, 5 ఆన్ ద బేస్ ఆఫ్ ది డిజాస్టర్స్ ఇన్ ద పర్టికులర్ ఇయర్ మనం 3, 4, 5 ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఈ రెండు రెగ్యులర్గా డిజాస్టర్స్ వచ్చేటువంటి రీజియన్స్ అన్నట్టు. సో మహారాష్ట్ర, గుజరాత్ అండ్ అస్సోం. మహారాష్ట్ర మనకి ఒకసారి లాథోర్ అనేటువంటి ఏరియాలో అర్త్క్వేక్ వచ్చింది. మోర్ దెన్ 9.1 రెక్టార్ స్కేల్ రికార్డ్ అయింది. మోర్ దెన్ 10,000 మెంబర్స్ ఆర్ డైడ్. ఇట్లాంటి ఘోరమైన అర్త్క్వేక్ వచ్చింది మహారాష్ట్ర. గుజరాత్లో భుజ్ అనేటువంటి ప్లేస్లో అర్త్క్వేక్ వచ్చింది. సో నియర్లీ 8.9 రెక్టార్ స్కేల్ మీద వచ్చింది భుజ్ అనేటువంటి అర్త్క్వేక్, మోస్ట్ డేంజరస్ అర్త్క్వేక్. అసోం రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. కాబట్టి వీటిని జోన్ 1లో తీసుకున్నారు. జోన్ 2 ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. సో ఆంధ్రప్రదేశ్కి హైయెస్ట్ థ్రెట్ ఎఫెక్ట్ బికాస్ సీ లెవెల్కి ప్యారలల్గా ఉన్నది కాబట్టి ఎక్కువగా థ్రెట్ ఉన్నటువంటి రీజన్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్. సీ లెవెల్కి ప్యారలల్గా ఉన్నది కాబట్టి సునామీస్ ఎక్కువ, సైక్లోన్స్ ఎక్కువ, ఫ్లడ్స్ ఎక్కువ, రెయిన్ఫాల్ ఎక్కువ, అర్త్క్వేక్స్ ఎక్కువ, అన్నీ ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి. మరి కర్ణాటక కూడా సేమ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది ఈరోజు కర్ణాటక. సో ఓవరాల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఈస్ దర్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2005. దీన్ని బేస్ చేసుకొని టోటల్ ఇండియా విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 జోన్స్. మరి సేమ్ ఇయర్ 2005 హార్టికల్చర్ మిషన్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. హార్టికల్చర్ మిషన్ ఈరోజు ట్రెడిషనల్ అగ్రికల్చర్ సిస్టమ్ చేయకుండా అగ్రికల్చర్ సెక్టార్లో మీ ఎక్కువగా ప్రాఫిట్స్ వచ్చేటువంటి క్రాప్స్ని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో హార్టికల్చర్ మిషన్ అనేటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో హార్టికల్చర్ మిషన్ ప్రోగ్రామ్ విచ్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ 2005. హార్టికల్చర్ మిషన్ అనే ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు 2005లోనే. ఇదే ఇయర్లో NREGA ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈ రోజు మనం 100 రోజుల పనిగా చెప్పుకుంటున్నటువంటి ప్రోగ్రామ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ ని 2005లో ఫస్ట్ స్టార్ట్ చేశారు NREGA అనే పేరుతో, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో దిస్ ఈస్ ఓన్లీ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా విచ్ ఇంట్రడ్యూస్డ్ బై మేకింగ్ యాక్ట్. భారతదేశంలో చట్టం చేసి స్టార్ట్ చేసినటువంటి ఒకే ఒక ప్రోగ్రామ్ ఏది అంటే దిస్ ప్రోగ్రామ్ NREGA. సో ఇదే ఇయర్లో NRHM అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇదే ఇయర్లో భారత్ నిర్మాణ్ అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో భారత్ నిర్మాణ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఎక్కడ 2005 వచ్చినా కూడా ఈ వీటిలోనే గుర్తుండాలి, వెరీ 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 ఇంపార్టెంట్. సో 2005 ఇది ఇదే ఇయర్లో 2005లో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు అని చెప్పుకున్నాం మనం. సో ఇది 2005 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. అకార్డింగ్ టు ద డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎంటైర్ ఇండియా విచ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 5 zones.
ఇకపోతే శివాలిక్, దెన్ శివాలిక్ విచ్ ఇస్ ఫేమస్ ఫర్ disasters, earthquakes. Then Shivalik spread in how many states? ఎన్ని రాష్ట్రాల్లో శివాలిక్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి? వన్ ఈజ్ ఇన్ జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇలా స్ప్రెడ్ అయి ఉందండి. మరి జమ్మూ కాశ్మీర్లో ఏమంటారు? నేమ్ ఆఫ్ ది శివాలిక్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్, జమ్మూ హిల్స్. జమ్మూ హిల్స్, జమ్మూ హిల్స్ అంటాం మనం జమ్మూ కాశ్మీర్లో. అలాగే ఉత్తరాఖండ్లో దుదువా దాండ్ హిల్స్ అంటాం. ఉత్తరాఖండ్లో దుదువా దాండ్ హిల్స్ అంటారు. అలాగే సిక్కింలో చురియా మురియా హిల్స్ అంటారు. చురియా మురియా హిల్స్ అంటారు మనకి సిక్కింలో. అరుణాచల్ ప్రదేశ్లో అబోర్, డాప్లా, మెరీ, మిష్మి హిల్స్ అంటాం. అబోర్, డాప్లా, మెరీ, మిష్మి హిల్స్ అంటాం మనం ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో అబోర్, డాప్లా, మిరీ, మిష్మి హిల్స్ అంటున్నాం మనం అరుణాచల్ ప్రదేశ్లో. మిష్మి హిల్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఏమన్నారు అంటే మిష్మి హిల్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ అన్నారు. సో మిష్మి హిల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. ఇకపోతే పైన ఈ మిడిల్ రీజన్ అంతా కూడా మనకి హిమాచల్ అన్నాం, లోయర్ డివిజన్ ని మనం శివాలిక్స్ అన్నాం. ఈ రెండూ కలిసినప్పుడు మనకి డూన్స్ ఫామ్ అవుతున్నాయండి. డూన్స్ ఎగ్జాంపుల్ డెహ్రాడూన్ ఎగ్జాంపుల్ డెహ్రాడూన్ అంటున్నాం, డూన్స్ ఫామ్ అవుతున్నాయి. అదే హిమాద్రి ప్లస్ హిమాచల్ కలిస్తేనేమో కాంబినేషన్ ఆఫ్ హిమాద్రి అండ్ హిమాచల్ ఈస్ కాల్డ్ Himachal and Himadri is called Purvanchal ranges. Combination of Himadri and Himachal is called Purvanchal ranges. Then combination of Himachal and Shivalik. Himachal and Shivalik నేమో డూన్స్ అంటున్నాం. సో ఇవి మనకి శివాలిక్స్ అంటే ఓవరాల్ గా శివాలిక్స్, హిమాద్రి, హిమాచల్, శివాలిక్. సో హిమాద్రి ఫేమస్ ఫర్ mountains, Himachal famous for summer spots, Shivalik famous for disasters and earthquakes. Then one more Himalayas are there. We can see Trans Himalayas అంటున్నాం. అంటాం. సో ట్రాన్స్ హిమాలయస్ ని బేస్ చేసుకొని ఏమేమి ఉన్నాయి? సో ట్రాన్స్ హిమాలయాస్ ఇవి these Himalayas also known as Greater Himalayas or Trans Himalayas. Greater Himalayas or Trans Himalayas అంటున్నాం. So these Himalayas which are spread in Pakistan, Afghanistan, ఇండియా, చైనా ఇక్కడ స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో విచ్ ఆర్ స్ప్రెడ్ ఇన్ దీస్ కంట్రీస్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, చైనా. పాకిస్తాన్లో వీటిని మనం సులేమాన్ కొండలు అని పిలుస్తాం. నేమ్ ఆఫ్ ది ట్రాన్స్ హిమాలయాస్ ఇన్ పాకిస్తాన్, సులేమాన్ హిల్స్. Name of the Trans Himalayas in Afghanistan, Hindu Kush ranges అంటారు. ఆఫ్ఘనిస్తాన్లో. మన పేరు మీద ఉన్నవి ఏవి కూడా మన దేశంలో లేవండి. ఇంతకుముందు అన్నపూర్ణ రేంజెస్ అన్నాం. ఎక్కడున్నాయి అన్నపూర్ణ రేంజెస్? నేపాల్లో. హిమాద్రిని మనం నేపాల్లో ఏమని పిలిచాం? అన్నపూర్ణ రేంజెస్ అని పిలిచాం. నేమ్ ఆఫ్ ది హిమాద్రి అన్నపూర్ణ రేంజెస్ అంటున్నాం. అన్నపూర్ణ రేంజెస్ ఎక్కడ ఉన్నాయంటే హిమాద్రి నేపాల్లో ఉన్నాయి, హిమాద్రిలో స్ప్రెడ్ అయి ఉన్నాయి. అలాగే నేమ్ ఆఫ్ ది హిమాచల్ ఇన్ నేపాల్లో
మహాభారత్ రేంజెస్ అంటారు. మహాభారత్ రేంజెస్ అంటారు. నేమ్ ఆఫ్ ది హిమాచల్ ఇన్ నేపాల్ మహాభారత్ రేంజెస్. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో ట్రాన్స్ హిమాలయస్ ని హిందూ కుష్ రేంజెస్. రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఇవి ఎగ్జామినేషన్ లో. అన్నపూర్ణ రేంజెస్ నేపాల్, అలాగే మహాభారత్ రేంజెస్ మనకి నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ లో హిందూ కుష్ రేంజెస్. సో ఇవి మనకి మన పేర్లు కనిపించి వేరే కంట్రీస్ లో ఉన్నటువంటి హిల్స్ కానీ వేరే కంట్రీస్ లో ఉన్నటువంటి మౌంటైన్స్ కానీ. సో ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో మనం హిందూ కుష్ రేంజెస్ అన్నాం. ఇండియాలో కారాకోరం రేంజెస్ అంటారు. కారాకోరం రేంజెస్ అంటున్నాం. కారాకోరం రేంజెస్ అంటాం మనం ఇండియాలో. దెన్ వాట్ అబౌట్ కారాకోరం రేంజెస్? ఇలా ఉన్నాయండి కారాకోరం రేంజెస్, ఇలా ఉంటాయి. అందుకే ఇందులో హైయెస్ట్ మౌంటైన్ మనకి K2. దీన్నే మనం గడ్విన్ ఆస్టిన్ అంటున్నాం. గడ్విన్ ఆస్టిన్ అంటున్నాం. హైట్ ఆఫ్ ది K2 8611 మీటర్స్. 8611 మీటర్స్ ఆఫ్ హైట్ ఉంది. ఇవి మనకి K2 గడ్విన్ ఆస్టిన్ అంటాం. వీటిని మనం చెగోరి కమా కృష్ణగిరి హిల్స్ అంటాం. చెగోరి కమా కృష్ణగిరి హిల్స్ అంటాం మనం. చెగోరి కమా కృష్ణగిరి, చెగోరి కమా కృష్ణగిరి, కృష్ణగిరి హిల్స్ అంటాం. చెగోరి మరియు కృష్ణగిరి హిల్స్ అంటాం ఈ మౌంటైన్స్ ని. ఇవి మనకి ట్రాన్స్ హిమాలయస్ లో భాగంగా మన ఇండియాలో పిలిచేటువంటి పేర్లు. మరి ఇక్కడే సియాచిన్ అనేటువంటి ప్లేస్ ఉంది. అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది సియాచిన్? లార్జెస్ట్ గ్లేసియర్ ఇన్ ద వరల్డ్, వరల్డ్స్ లార్జెస్ట్ గ్లేసియర్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ క్షేత్రం. లార్జెస్ట్ గ్లేసియర్ ఇన్ ద వరల్డ్, వరల్డ్స్ లార్జెస్ట్ గ్లేసియర్ సియాచిన్ ఇక్కడే ఉంది. మరి ప్రపంచంలో ఎవరు కొండల మీద యుద్ధం చేయరు, ఇండియా పాకిస్తాన్ తప్ప. అందుకనే ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసేటువంటి ప్రాంతం, ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం, వరల్డ్స్ లార్జెస్ట్ గ్లేసియర్ సియాచిన్ విచ్ ఈస్ లొకేటెడ్ హియర్. అలాగే లీస్ట్ టెంపరేచర్ విచ్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద్రాస్ సెక్టార్. ఇండియాలోనే లీస్ట్ టెంపరేచర్ ఇక్కడ ఏ ప్లేస్ ఏది అంటే ద్రాస్ సెక్టార్. నియర్లీ -48 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఇక్కడ అవుతుంది ఈ ద్రాస్ అనేటువంటి ప్లేస్ లో. సో ఇవి మన ఇండియాలో పిలిచేటువంటి పేరు. అలాగే చైనాలో మనం కున్లున్ టియాన్షన్ రేంజెస్ అంటారు. సో నేమ్ ఆఫ్ దీస్ మౌంటైన్స్, నేమ్ ఆఫ్ ట్రాన్స్ హిమాలయస్ ఇన్ చైనా, కున్లున్ టియాన్షన్. కున్లున్ టియాన్షన్ రేంజెస్ అంటాం మనం ఇక్కడ చైనాలో. సో హిమాద్రి, హిమాచల్, శివాలిక్, ట్రాన్స్ హిమాలయస్ అన్నీ కలిసి ఒక ఎత్తైన ప్లాట్యూ ఫామ్ అయిందండి, పీఠభూమి ఫామ్ అయింది. నేమ్ ఆఫ్ ది ప్లాట్యూ పామీర్ ప్లాట్యూ. సో దట్ దిస్ ఇస్ ద హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమి, హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్, పామీర్ ప్లాట్యూ. హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్, పామీర్ ప్లాట్యూ. సో ఈ పామీర్ ప్లాట్యూకి దగ్గరలో ఉన్నటువంటి కంట్రీనే, పామీర్ ప్లాట్యూకి దగ్గరగా ఉన్న ప్లేస్ టిబెట్. అందుకే టిబెట్ ని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. సో టిబెట్ విచ్ ఈస్ నోన్ యాజ్ రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నాం మనం టిబెట్ ని. మరి రూఫ్ ఆఫ్ ఇండియా అంటే జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ నే మనం రూఫ్ ఆఫ్ ఇండియా, రూఫ్ ఆఫ్ ఇండియా అంటాం మనం జమ్మూ కాశ్మీర్. సో ఇవి హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అండ్ ట్రాన్స్ హిమాలయాస్. మరి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి? వాట్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఫ్రమ్ హిమాలయస్ అనేటువంటి ఏరియా? ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియాలో మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే, సో దిస్ వన్ హిమాలయస్. డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా హిమాలయస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఏమడిగారు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ శివాలిక్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్?
Abor, Dapla, Miri, Mishmils. What is the highest mountain in the world? Highest mountain in the world. Highest mountain in the world. Mount Everest. Then what is the highest mountain in India? దేశంలో హైయెస్ట్ మౌంటైన్ ఏది? సో వాట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా? ఇండియాలో హైయెస్ట్ మౌంటైన్ ఏది? ఇండియాలో అయితే మనకి కంచనగంగా 8586 meters of height it has. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా. ఒకసారి ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్ highest mountain in the world, 8848 meters. ఆల్రెడీ వి నో నేపాల్లో ఉంది, హిమాద్రి ఆరిజిన్లో ఉంది. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. అలాగే కారాకోరం ట్రాన్స్ హిమాలయస్లో ఉంది మనకి. ట్రాన్స్ హిమాలయస్, ట్రాన్స్ హిమాలయస్ని మనం ఇండియాలో కారాకోరం రేంజెస్ అంటాం. ఇందులో హైయెస్ట్ మౌంటైన్ అంటే K2 గాడ్విన్ ఆస్టిన్ 8611 meters ఆఫ్ హైట్ ఉంది. అలాగే సత్పురా రేంజెస్, సత్పురా రేంజెస్ లో హైయెస్ట్ మౌంటైన్ అంటే దూప్ఘర్. ఇంత ముందు అనుకున్నాం మనం సత్పురా రేంజెస్. సత్పురా రేంజెస్ విచ్ ఆర్ స్ప్రెడ్ ఫ్రమ్ ఇక్కడ మహారాష్ట్ర నుండి మధ్యప్రదేశ్ అమర్కంటక్ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో హైయెస్ట్ మౌంటైన్ అంటే దూప్ఘర్ 1350 meters ఆఫ్ హైట్ ఉన్నాయి. అలాగే వెస్టర్న్ ఘాట్స్, సో వెస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ మౌంటైన్ అంటే అనైముడి కేరళ స్టేట్ లో ఉంది. సో అనైముడి 2695 meters ఆఫ్ హైట్ ఉంది అనైముడి. సో ఇన్ వెస్టర్న్ ఘాట్స్. ఎట్ ద సేమ్ టైం ఈస్టర్న్ ఘాట్స్ జిందాపీర్ అన్నాం. సో ఇక్కడ మనకి విశాఖకి దగ్గరలో, విశాఖపట్నానికి దగ్గరలో చింతపల్లి అనేటువంటి ప్లేస్ లో జిందాపీర్ ఉంది. జిందాపీర్ 16 meters ఆఫ్ హైట్ ఉంటుంది. దగ్గరలోనే మహేంద్రగిరి హిల్స్ ఉంటాయి. సో ఇవి ఈస్టర్న్ ఘాట్స్. సో ఈస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ వన్ అంటే జిందాపీర్, వెస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ మౌంటైన్ అంటే అనైముడి. అలాగే పెనిన్సులర్ ప్లాట్యూ అంటే మన పీఠభూమి ప్రాంతంలో, దక్కన్ పీఠభూమి ప్రాంతంలో హైయెస్ట్ మౌంటైన్. సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ మౌంటైన్ అనైముడి కాబట్టి అనైముడి. సో అనైముడి 2695 meters ఆఫ్ హైట్ ఉంది మనకి పెనిన్సులర్ ప్లాట్యూలో హైయెస్ట్ వన్. అలాగే నార్త్ ఈస్ట్ రీజియన్ లో సరామతి 3826. ఇక్కడ నార్త్ ఈస్ట్ రీజియన్ లో 7 sisters ఉంటాయని చెప్పుకున్నాం. ఈ నార్త్ ఈస్ట్ ఆరిజిన్ లో సరామతి, సరామతి ఇస్ దర్. సో దిస్ ఇస్ ద హైయెస్ట్ మౌంటైన్ 3826 meters ఆఫ్ హైట్ ఉంది. అలాగే నీలగిరి, వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ రెండూ కలిసే చోటు, వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ రెండూ కలిసే చోటు మనకి నీలగిరి. వెస్టర్న్ ఘాట్స్ అట్ ద సేమ్ టైం ఈస్టర్న్ ఘాట్స్ రెండూ కలుస్తున్నాయి. రెండూ కలిసే చోటునే మనం నీలగిరి అంటున్నాం. నీలగిరిలో హైయెస్ట్ మౌంటైన్ దొడబెట్ట 2637 meters ఆఫ్ హైట్ ఉంది మనకి దొడబెట్ట. అలాగే రాజామహల్ హిల్స్, పరశునాథ్ హిల్స్ 1366 meters ఆఫ్ హైట్ ఉంది. అలాగే ఆరావళి రేంజెస్ లో గురు శిఖర్ 1722 meters. ఇక్కడ ఆరావళి రేంజెస్ ఉన్నాయనుకున్నాం. సో ఇక్కడ గురు శిఖర్ 1722 meters ఆఫ్ హైట్ ఉంది. అలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఇక్కడ సడిల్ పీక్ ఉందండి. సడిల్ పీక్ మిడిల్ అండమాన్ లో ఉంటుంది. సడిల్ పీక్ ఇది 737 meters ఆఫ్ హైట్ ఉంది. అలాగే నికోబార్ లో అయితే తులియార్ 670 meters ఆఫ్ హైట్ నికోబార్ లో ఉంది. సో నికోబార్ లో కనిపిస్తుంది మనకి. సో ఇవి మనకి ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్స్. ఓవరాల్ గా హిమాద్రి, హిమాచల్, శివాలిక్. సో హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అండ్ ఇందులో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్స్ ని మనం చెప్పొచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్.